పెద్ద కార్పొరేట్ కంపెనీ ఓనర్ కూతురు హేయిన్ ఆ కంపెనీలో కొత్తగా చేరిన ఎంప్లాయీ హ్యూన్వుని పెళ్లి చేసుకుంటుంది. ఇప్పటికి పెళ్ళయి 3 సంవత్సరాలైంది. వాళ్ళిద్దరూ బయటికి అంతా బానే ఉంది అన్నట్టు నటిస్తారు. కానీ వాళ్ళిద్దరు అసలు మాట్లాడుకోరు. ఒక్క క్షణం కూడా కలిసి ఉండరు. వాళ్ళిద్దరి మీద డాక్యుమెంటరీ తీయడానికి ఇంటర్వ్యూ చేస్తారు. హెయిన్ రూడ్గా అహంకారంగా ఉంటుంది. అందరూ హర్ట్ అయ్యేలా మాట్లాడుతుంది. తనకి ఎమోషన్స్ ఉండవు. హ్యున్వు మంచివాడు. అందరితో బాగా మాట్లాడతాడు. తన ఫ్యామిలీ మామూలు రైతులు. హెయిన్ నాన్నకి క్వీన్స్ అనే స్టోర్ ఉంది. 5 ఏళ్ల క్రితం హెయిన్ స్టోర్లో ఇంటర్న్గా వెళ్తుంది. తను ఓనర్ కూతురని ఎవ్వరికీ చెప్పకుండా మామూలు ఇంటర్న్గా ఉంటుంది. హ్యున్వు కూడా అక్కడ ఇంటర్న్ లాయర్గా పనిచేస్తున్నాడు. హెయిన్ సరిగ్గా పని చెయ్యదు. సీనియర్స్ ఎప్పుడూ తనని తిడుతూ ఉంటారు. హ్యున్వు ఇలా అయితే తనని జాబ్లో నుంచి తీసేస్తారు అని హెయిన్కి సపోర్ట్గా ఉండేవాడు. హెయిన్ హ్యున్వుకి నేనంటే ఇష్టం, అందుకే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకునేది. ఒకరోజు వర్క్ అయిపోయాక అందరూ ఇంటికి వెళ్తారు. బయట పెద్ద వర్షం. హెయిన్తో గొడుగు లేదని హ్యున్వు తన గొడుగు హెయిన్కి ఇచ్చి నాకు మీరంటే ఇష్టం అని ప్రపోజ్ చేస్తాడు. హెయిన్కి ఏమి చెప్పాలో అర్థం కాదు. హ్యున్వు ఇప్పుడు చెప్పకపోయినా పర్లేదు అని వర్షంలో తడుచుకుంటూ వెళ్తాడు. హెయిన్ ఏదో చెప్పాలనుకుంటుంది కానీ అతను వినకుండా వెళ్తాడు. హెయిన్ నా కోసం డ్రైవర్ వస్తున్నాడు, గొడుగు అవసరం లేదు అని చెప్పాలనుకుంటుంది. అలా వాళ్ళిద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. హెయిన్ ఎవరు, తన ఫ్యామిలీ గురించి తెలిసాక హ్యున్వు షాక్ అవుతాడు. జాబ్కి రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోయి హెయిన్తో మాట్లాడడం మానేస్తాడు. హెయిన్ కాల్ చేస్తున్నా ఎత్తడు. ఇలా కాదు అని హెయిన్ హ్యున్వు ఇంటికి వస్తుంది. మామూలుగా కాదు, హెలికాప్టర్లో. హ్యున్వు పరిగెత్తుతూ వెళ్ళి హెయిన్ని హగ్ చేసుకుంటాడు. హెయిన్ ఫ్యామిలీ చాలా రిచ్. హెయిన్ ఇప్పుడు క్వీన్స్ కంపెనీకి CEO. హ్యున్వు అదే స్టోర్లో లాయర్గా ఉన్నాడు. హెయిన్ ఫ్యామిలీ అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. పెళ్ళయ్యాక హ్యున్వు కూడా అక్కడే ఉంటాడు. హ్యున్వు డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో అప్పుడు తను నాకు దేవతలా కనిపించింది అంటాడు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఇప్పుడు దేవతలా లేదా అంటే హ్యున్వు ఇప్పుడు కూడా అలానే ఉంది, మేము హ్యాపీగా ఉన్నాము అని కవర్ చేస్తాడు. ఆఫీస్ మీటింగ్లో హెయిన్ ప్రాఫిట్ లేని బ్రాండ్స్ని తీసేద్దామంటుంది. హ్యున్వు దానికి ఒప్పుకోడు. ఆ బ్రాండ్స్ని తీసేయకుండా వాటి సేల్స్ పెంచాలి అంటాడు. హెయిన్ నేను నిన్ను ఏం చెయ్యాలి అని అడగలేదు, బ్రాండ్స్ని తీసేయమన్నాను అని తిడుతుంది. మీటింగ్ అయ్యాక హ్యున్వు నీతో మాట్లాడాలి, సాయంత్రం నన్ను కలువు అంటాడు. హెయిన్ సరే అంటుంది. సాయంత్రం హెయిన్ కోసం చాలాసేపు ఎదురు చూస్తాడు. హెయిన్ రాదు. కాల్ చేస్తాడు, ఎత్తదు. మెసేజ్ పెట్టినా చూడదు. ఇంటికి వెళ్ళి డివోర్స్ ఇద్దాము అని ఆలోచిస్తాడు. హ్యున్వు హెయిన్కి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు అని తెలిసి హ్యున్వు లాయర్ ఫ్రెండ్స్ ఎవ్వరూ ఆ కేసు తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఎందుకంటే హెయిన్ ఫ్యామిలీ చాలా రిచ్. హెయిన్ ఆంటీకి 3 సార్లు డివోర్స్ అయింది. కేసు తీసుకున్న లాయర్స్ని జాబ్లో నుంచి తీసేశారు. రోజు హెయిన్ ఇంట్లో హెయిన్ ఫ్యామిలీతో కంపెనీ గురించి మీటింగ్ జరుగుతుంది. అన్ని నిర్ణయాలు హెయిన్ పేరెంట్స్ తీసుకుంటారు. హ్యున్వుని అడగరు. పిల్లలు పుట్టకముందే వాళ్లే పేర్లు సెలెక్ట్ చేస్తారు. బేబీకి హ్యున్వు ఇంటి పేరు కాకుండా హెయిన్ ఇంటి పేరు పెడదాము అని హ్యున్వుని అడగకుండా వాళ్లే డిసైడ్ అవుతారు. బేబీ పుట్టాక హ్యున్వుని అబ్రాడ్ వెళ్లి హైయర్ స్టడీస్ చేయమంటారు. మీటింగ్ అయ్యాక హ్యున్వు హెయిన్తో మన రిలేషన్షిప్ అంత బాలేదు, ఇప్పుడు మనకి బేబీ కావాలా అంటే హెయిన్ అవసరమైతే కావాలి అంటుంది. హ్యున్వు కోపంగా వెళ్ళిపోతాడు. హెయిన్ తమ్ముడు మీటింగ్లో హ్యున్వుతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాడు. మీటింగ్ అయిపోయాక హెయిన్ తన తమ్ముడిని కొట్టి నా హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వు అంటుంది. హ్యున్వు తన ఫ్రెండ్ని కలిసి మందు తాగి ఏడుస్తాడు. హెయిన్ నేను తాగినప్పుడు క్యూట్గా ఉన్నానంటుంది అని ఇంకా గట్టిగా ఏడుస్తాడు. హ్యున్వు ఎక్కడికి వెళ్ళినా 2 గార్డ్స్ తనని ఫాలో అవుతారు. హ్యున్వు ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు. హెయిన్ ఆంటీ తన నాన్న గర్ల్ ఫ్రెండ్ని కొట్టిందని జైల్లో వేస్తారు. హ్యున్వు కేసు వాదించి ఆమెని జైలు నుంచి రిలీజ్ చేపిస్తాడు. నెక్స్ట్ రోజు హెయిన్ అమ్మమ్మ చనిపోయిన రోజు. మెమోరియల్ చేస్తారు. అమ్మమ్మకి ఇష్టమైన వంటలు ఫ్యామిలీలో కొడుకులు కూతుర్లు వండాలి. కానీ క్వీన్స్ ఫ్యామిలీ అల్లుళ్లతో వండిస్తారు. మెమోరియల్ వల్ల హ్యున్వు తన నాన్న బర్త్డేకి ఇంటికి వెళ్ళలేకపోయాడు. మెమోరియల్కి హెయిన్ ఆంటీ వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. తన నాన్నతో నీ గర్ల్ ఫ్రెండ్ వల్లే అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అంటుంది. కంపెనీలో ఒక అతను సడన్ గా రిజైన్ చేస్తాడు.
హేయ్ నాన్న, హ్యున్వుని అతను ఎందుకు మానేశాడో కనుక్కొని అతనిని అవమానించు. క్వీన్స్ ని వదిలి వెళ్లిన వాళ్ళని నేను క్షమించను అంటాడు. హ్యున్వు కూడా డివోర్స్ తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. అతనికి కొంచెం భయం వేస్తుంది. నెక్స్ట్ రోజు డాక్టర్ని కలుస్తాడు. డాక్టర్, నువ్వు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు. ఎందుకు అంటే హ్యున్వు తనకి ఉన్న బాధలన్నీ చెప్తాడు. నా వైఫ్ తన ఫ్యామిలీ వల్ల నాకు స్ట్రెస్ వస్తుంది. నేను వాళ్ళతోనే ఉంటున్నాను. వర్క్ చేస్తున్నప్పుడు కూడా ప్రశాంతత లేదు. నా బాస్ నా వైఫ్ బాస్ తన నాన్న. నాకు నా వైఫ్ అసలు ఇష్టం లేదు అంటాడు. హ్యున్వు కష్టాలు విని డాక్టర్కి కూడా బాధేస్తుంది. నెక్స్ట్ రోజు హేయిన్ మనం ఒక చోటకి వెళ్ళాలి అంటుంది. హ్యున్వు నేను రాను అని తన ఊరికి వెళ్లి తన ఫ్యామిలీని కలుస్తాడు. డివోర్స్ గురించి బాగా ఆలోచిస్తాడు. తన అక్క నాన్న బర్త్డేకి నువ్వు హేయిన్ ఎందుకు రాలేదు అని తిడుతుంది. హ్యున్వు నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటాడు. అందరూ షాక్ అవుతారు. ఎందుకు డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యావు అంటే హ్యున్వు నేను హ్యాపీగా లేను అంటాడు. అమ్మా నాన్న హ్యున్వుని డివోర్స్ తీసుకోవద్దు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. హ్యున్వు మీరేం చెప్తున్నారో నాకు అర్థం అవుతుంది, కానీ నేను డివోర్స్ తీసుకుంటాను అంటాడు. తన అక్క అన్నయ్య క్వీన్స్ నుంచి మనకి చాలా డబ్బులు వస్తున్నాయి. నువ్వు డివోర్స్ తీసుకుంటే ఊరిలో మన పరువు పోతుంది అంటారు. హ్యున్వు చిరాగ్గా వెళ్ళిపోతాడు. డివోర్స్ పేపర్స్ తీసుకొని హేయిన్ రూమ్ కి వెళ్ళి నీకు ఒకటి చెప్పాలి అంటాడు. హేయిన్ నేను కూడా నీకొకటి చెప్పాలి. ముందు నేను చెప్తాను. నేను 3 నెలల్లో చనిపోతున్నాను అంటుంది. హ్యున్వుకి ఏమంటుందో అర్థం కాదు. హేయిన్ ఇవాళ ఒక చోటకి వెళ్దాం అన్నాను కదా, హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ నేను 3 నెలల్లో చనిపోతాను అన్నాడు. నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు అంటే హ్యున్వు డివోర్స్ పేపర్స్ దాచేసి నువ్వు 3 నెలల్లో చనిపోతున్నావా, నువ్వు లేకుండా నేనెలా ఉండను అని ఏడుస్తాడు. హ్యున్వు హేయిన్కి పెళ్ళైన రోజు హ్యున్వు చాలా సంతోషంగా ఉన్నాడు. 10 సంవత్సరాల తరువాత మీరు ఎలా ఉంటారనుకుంటున్నారు అంటే హ్యున్వు ఇప్పటిలానే హేయిన్తో సంతోషంగా ఉంటాను. ఒకళ్ళో ఇద్దరో పిల్లలు పుడతారు. పిల్లలు ఉన్నా లేకపోయినా నేను హేయిన్తో హ్యాపీగా ఉంటాను. డివోర్స్ అస్సలు తీసుకోను. హేయిన్ని ఎప్పుడు ఏడిపించకుండా బాగా చూసుకుంటాను అంటాడు. హేయిన్ని 10 సంవత్సరాల తరువాత ఎలా ఉంటారు అని అడిగితే నా పనుల్లో బిజీగా ఉంటాను. అందంగా ఉంటూ డబ్బులు సంపాదిస్తూ హ్యున్వుతో ఉంటాను అంటుంది. హ్యున్వు డివోర్స్ ఇవ్వడానికి హేయిన్ రూమ్ లోకి వెళ్తాడు. హేయిన్ నాకు క్యాన్సర్, 3 నెలల్లో చనిపోతాను అని చెప్తుంది. నువ్వెందుకు వచ్చావు అంటే హ్యున్వు కవర్ చెయ్యడానికి, నేను ఇప్పటిదాకా చేసిన పనులకి సారీ చెప్పడానికి వచ్చాను అంటాడు. హేయిన్ చనిపోతుందని ఏడుస్తూ తనని హక్ చేసుకుంటాడు. డాక్టర్ అసలు ఏం చెప్పారు అని అడుగుతాడు. ఫ్లాష్ బ్యాక్. హేయిన్కి డాక్టర్ నుంచి కాల్ వస్తుంది. హ్యున్వుతో ఒక చోటుకి వెళ్ళాలి, నాతో రా, నీకు వర్క్ అయిపోయింది కదా అంటుంది. హ్యున్వు నేను నీతో ఎక్కడికి రాను అని అరిచి వెళ్ళిపోతాడు. హేయిన్ ఒక్కటే హాస్పిటల్కి వెళ్తుంది. రిసెప్షన్లో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. తనకి తెలియకుండానే డాక్టర్ ముందు కూర్చొని ఉంటుంది. ఇక్కడ దాకా ఎలా వచ్చిందో తనకి తెలియదు. హేయిన్కి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది. కొన్ని విషయాలు మర్చిపోతుంది. తనకి తెలియకుండానే చాలా సమయం అయిపోతుంది. ఆ సమయంలో తను ఏం చేసిందో తనకి గుర్తులేదు. అలానే హ్యున్వుని కలవడం మర్చిపోతుంది. గుర్తు రాగానే వెళ్తుంది, కానీ హ్యున్వు అక్కడ ఉండడు. టైర్డ్గా ఉండి మధ్యలో నిద్రపోతున్నాను అనుకుని ఇప్పటిదాకా డాక్టర్ని కలవలేదు. హేయిన్కి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఒక చోట కాకుండా చాలా చోట్ల చిన్న ట్యూమర్స్ ఉన్నాయి. అందుకే హేయిన్ కొన్ని విషయాలు మర్చిపోతుంది. ట్యూమర్ వల్ల హెల్యూసినేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ట్యూమర్ స్ప్రెడ్ అయింది కాబట్టి మందులు వేసుకుంటే తగ్గదు. సర్జరీ చేయడం రిస్క్. ఇలాంటి ట్యూమర్ కొరియాలో హేయిన్కే ఫస్ట్ వచ్చింది. డాక్టర్ చెప్తుంటే హేయిన్కి మంచు ప్రదేశంలో ఉన్నట్టు హెల్యూసినేషన్స్ వస్తాయి. డాక్టర్తో ఎంత ఖర్చైనా పర్లేదు, ట్యూమర్ని తీసేయండి అంటుంది. డాక్టర్ నాకు తెలిసి ట్యూమర్కి ట్రీట్మెంట్ లేదు. ప్రస్తుతానికి తలనొప్పి, మతిమరుపు తగ్గడానికి టాబ్లెట్స్ ఇస్తాము అంటాడు. ట్యూమర్ స్ప్రెడ్ అవుతున్న దాన్ని బట్టి హేయిన్ ఇంకా 3 నెలలు మాత్రమే బ్రతుకుతుంది. ప్రెజెంట్. హేయిన్ హ్యున్వుతో నేనెప్పుడూ హెల్తీ ఫుడ్ తింటున్నాను. నా లైఫ్లో సోడా కూడా ఒక్కసారి తాగలేదు. రోజు వెజిటబుల్ జ్యూస్ తాగుతాను. పొద్దున మెడిటేషన్ చేస్తాను. నైట్ యోగా చేస్తాను. మందు తాగుతూ సిగరెట్ కాల్చే వాళ్ళకి ట్యూమర్ రాలేదు. నాకే ఎందుకు వచ్చింది? అయినా ఈ రోజుల్లో మూన్ దగ్గరికి వెళ్లారు. కార్ డ్రైవర్ లేకుండా నడుస్తుంది. నా ట్యూమర్కి ట్రీట్మెంట్ ఎందుకు లేదు అని కోపంగా అంటుంది.
హ్యున్వు, రేపు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేపిద్దాం. రిపోర్ట్స్ తప్పుగా వచ్చి ఉంటాయి. నువ్వు కోప్పడకుండా పడుకొని రెస్ట్ తీసుకో అంటే హేయిన్, నాకు ఈ పరిస్థితిలో నిద్ర రావట్లేదు అంటుంది. హ్యున్వు, నాకు కూడా నిద్ర పట్టట్లేదు అంటాడు. కానీ ఇవాళే ప్రశాంతంగా నిద్రపోతాడు. నిజానికి డివోర్స్ తీసుకోకుండా 3 నెలల్లో విడిపోతున్నారు అని తనకి సంతోషంగా ఉంటుంది. రెడీ అయ్యి ఇద్దరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. హేయిన్, నాకు క్యాన్సర్ అన్న విషయం నీకొక్కడికే చెప్పాను. నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు. నా ఫ్యామిలీకి అస్సలు చెప్పొద్దు. నేను చనిపోతాను అని తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి గెంటేసి ఆస్తి పంపకాలు చేసుకుంటారు అంటుంది. హాస్పిటల్లో హేయిన్కి మళ్ళీ చెకప్ చేస్తారు. రిజల్ట్స్ సేమ్ వస్తాయి. హేయిన్కి క్యాన్సర్. హ్యున్వు తన లాయర్ ఫ్రెండ్తో రెస్టారెంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్, నువ్వు హేయిన్ గురించి చెప్తూ ఏడ్చావు. నా జాబ్ రిస్క్లో ఉన్నా నీ డివోర్స్ కేసు తీసుకుంటాను. హేయిన్కి డివోర్స్ ఇవ్వు అంటాడు. హ్యున్వు ఫ్రెండ్ని ఎవ్వరికీ తెలియని చోటుకి తీసుకువెళ్ళి, ఇప్పుడు నీకు సీక్రెట్ చెప్తాను, ఎవ్వరికీ చెప్పొద్దు అని హేయిన్ చనిపోతున్న విషయం చెప్తాడు. పెళ్ళి అవ్వకముందే హేయిన్, నా ఆస్తి హ్యున్వుకి రాకూడదు అని విల్లో రాసింది. కానీ హ్యున్వు హ్యాపీగా ఉన్నాడు. క్వీన్స్ ఫ్యామిలీ నుంచి 3 monthsలో ఏమీ ప్రాబ్లం లేకుండా బయటికి వెళ్ళిపోతాడు అని. ఫ్రెండ్, నీకు దేవుడు ఈ 3 నెలలు టైం ఇచ్చాడు. ఈ టైంలో నువ్వు హేయిన్ని ఇంప్రెస్ చెయ్యి. నువ్వు తనని ప్రేమిస్తున్నావు అని నమ్మించు. తన చేత ఆస్తులన్నిటినీ నీ పేరు మీద రాపించుకో అంటాడు. హ్యున్వు వాళ్ళ మ్యారేజ్ డే రోజు ఎప్పుడూ లేనట్టుగా హేయిన్కి పువ్వులు తీసుకువెళ్ళి ఇస్తాడు. హేయిన్కి విచిత్రంగా అనిపిస్తుంది. హ్యున్వు హేయిన్ని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాడు. ఆఫీస్ మీటింగ్లో హేయిన్కి వాటర్ తాగి పొరపోతుంటే హ్యున్వు మీటింగ్ మధ్యలో ఆపి అంబులెన్స్ ని పిలవమంటాడు. హేయిన్తో పాటు అందరూ హ్యున్వుకి ఏమైంది అనుకుంటారు. హేయిన్ తమ్ముడు మళ్ళీ హేయిన్, నేను దగ్గుతున్నా, నువ్వేమీ చెయ్యట్లేదు అని హ్యున్వుని తిడుతుంది. అందుకే అలా చేసుంటాడు అనుకుంటాడు. ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు చల్లగా ఉంది అని హ్యున్వు తన కోట్ హేయిన్కి వేసి చెయ్యి పట్టుకొని ప్రేమగా ఉంటాడు. హేయిన్, ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు అని తిడుతుంది. ఆ రోజు నైట్ డిన్నర్ చేసేటప్పుడు హేయిన్కి తన అమ్మకి గొడవ అవుతుంది. హేయిన్కి చాలా కోపం వస్తుంది. హ్యున్వు హేయిన్ అమ్మని ఆపి హేయిన్ చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువెళ్తాడు. హేయిన్, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని కోపంగా వెళ్ళిపోతుంది. హేయిన్ ఆంటీ 3 హస్బెండ్స్ వేరే అమ్మాయిలతో అఫైర్ పెట్టుకున్నారు. ఒక ఎక్స్ హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. ఆంటీ ఆ పెళ్లికి వెళ్లి హస్బెండ్ని అందరి ముందు కొడుతుంది. అతనిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హ్యున్వు ఆంటీకి, మీరు ఇలా చెయ్యొద్దు, జైలు నుంచి బెయిల్ మీద బయటికి వచ్చారు, మళ్ళీ జైలుకి వెళ్లే అవకాశం ఉంది అంటాడు. సాయంత్రం హేయిన్ అమ్మా నాన్న మాట్లాడుకుంటారు. మాటల్లో హేయిన్ తమ్ముడు చనిపోయాడు. హేయిన్ అమ్మ దానికి కారణం హేయిన్ అని హేయిన్ మీద కోపంగా ఉంటుంది. ఆ మాటలు హేయిన్కి వినపడతాయి. తను బాధపడుతుంది. పొద్దున హ్యున్వు డాక్టర్ని హేయిన్ కరెక్ట్గా ఎన్ని రోజులు బ్రతుకుతుంది అని అడుగుతాడు. డాక్టర్, మామూలుగా 3 నెలలు, కానీ అద్భుతాలు జరిగి కొంతమందికి క్యాన్సర్ పోతుంది అంటాడు. ఇంట్లో హ్యున్వుకి హేయిన్ ఎక్కువ రోజులు బ్రతికేస్తుందేమో అని టెన్షన్గా ఉంటుంది. నెట్లో బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారు అని వెతుకుతాడు. హేయిన్ రూమ్లోకి వస్తుంది. కంప్యూటర్లో బ్రెయిన్ ట్యూమర్ గురించి వెతుకుతున్నట్టు కనిపిస్తుంది. హ్యున్వుకి నేనంటే నిజంగా ఇష్టం ఉందేమో అనుకుంటుంది. హ్యున్వుతో, నువ్వేదో ఆశించి నాతో బాగుంటున్నావు అనుకున్నాను. నాకిప్పటిదాకా భయం వేసింది. నేను చనిపోతే ఎవ్వరూ పట్టించుకోరు అనుకున్నాను. నీకు నేను బ్రతకాలనుంది అని అర్థమైంది. నీకోసం బ్రతుకుతాను. అమెరికాలో ట్యూమర్కి క్యూర్ ఉందంట. నేను వాళ్ళని కనుక్కుంటాను అంటుంది. సాయంత్రం హేయిన్ ఒక ఈవెంట్కి వెళ్తుంది. అక్కడ తను తప్ప అందరూ వాళ్ళ పార్ట్నర్స్తో వచ్చారు. హేయిన్ హ్యున్వుకి కాల్ చేస్తుంది. హ్యున్వు, కోర్టులో ఉన్నాను అని కాల్ కట్ చేస్తాడు. ఆ ఈవెంట్లో హేయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యూన్ ఉంటాడు. హేయిన్ యూన్తో ఈవెంట్లో తనతో పాటు ఉండమంటుంది. అప్పుడే హ్యున్వు వచ్చి హేయిన్తో ఉంటాడు. ఇద్దరూ కలిసి అందరినీ పలకరిస్తారు. హేయిన్ డ్రింక్స్ తెచ్చుకోవడానికి వెళ్తుంది. యూన్ హ్యున్వుతో, నేను హేయిన్ ఇంతకుముందు మంచి రిలేషన్షిప్లో ఉన్నాము అంటాడు. హ్యున్వు నవ్వుతూ పెద్దగా పట్టించుకోడు. యూన్, నీకు మీ వైఫ్ ఏం చేస్తుందో అనవసరం అనుకుంటా అంటాడు. హ్యున్వు అంత కరెక్ట్గా ఎలా చెప్పాడు అనుకుంటాడు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి హేయిన్ యూన్తో నవ్వుతూ మాట్లాడడం చూస్తాడు. కొంచెం కోపం వస్తుంది. యూన్ రిచ్ బిజినెస్ మ్యాన్. ప్రతి సంవత్సరం హేయిన్ ఫ్యామిలీలో అందరూ హంటింగ్కి అడవిలోకి వెళ్తారు. ఈసారి యూన్ని కూడా పిలుస్తారు. అడవిలో ఉన్నప్పుడు హేయిన్కి హెల్యూసినేషన్స్ వస్తాయి.
తన వైపు ఎలుకబంటి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలుకబంటి నిజంగా తన వైపు వస్తూ ఉంటుంది. 4 సంవత్సరాల క్రితం యున్వో హేయిన్కి తన ఆస్తులు చూపిస్తాడు. తను నెలకి కొన్ని డబ్బులు సేవ్ చేసుకుంటున్నాడు. నీ ఫ్యామిలీకి అప్పులు ఉన్నా, ఏమి ప్రాబ్లం వచ్చినా నేను నిన్ను బాగా చూసుకుంటాను, నిన్ను వదిలి వెళ్ళను అంటాడు. ప్రెజెంట్ హేయిన్ ఎలుకబంటి అటాక్ చేయబోతుంది. చనిపోతాను అనుకునే ముందు తనకి హ్యున్వో మెమరీ గుర్తొస్తుంది. సమయానికి హ్యున్వో ఎలుకబంటిని షూట్ చేసి హేయిన్ని కాపాడతాడు. యూన్ కూడా వస్తాడు. యున్వో హేయిన్ని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. హేయిన్కి కాలు స్ప్రెయిన్ అయితే యున్వో తనని ఎత్తుకుని తీసుకువెళ్తాడు. తాతయ్య గర్ల్ ఫ్రెండ్ జ్యోతిష్యురాలితో మాట్లాడింది. జ్యోతిష్యురాలు అతనిని ఇవాళ హంటింగ్కి వెళ్ళొద్దని చెప్పండి, అతని ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్తుంది. తాతయ్య హంటింగ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. యున్వో అడవిలో చుట్టుపక్కల చూస్తాడు. ఫెన్స్ ఊడిపోయి ఉంటుంది. అంటే ఎలుకబంటిని కావాలనే ఎవరో బయటికి వదిలారు. యున్వో ఈ విషయం ఫ్యామిలీకి చెప్తాడు. యున్వో హేయిన్ని కాపాడాడని హేయిన్ నాన్న ఇంప్రెస్ అవుతాడు. నిజమేంటంటే హేయిన్ ఆస్తి కోసం యున్వో హేయిన్ని కాపాడాడు. యూన్ అనాథ. అమెరికాలో ఒక జంట తనని దత్తతకి తీసుకున్నారు. యూన్ కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు యూన్కి ఫ్యామిలీ ఎవ్వరూ లేరు. అటు నుంచి ఒక ఎంప్లాయీ వాళ్ళ కుక్కని తీసుకువెళ్తూ ఉంటాడు. ఒకసారి అతని ఇల్లు తగలబడిపోతుంది. కుక్క అతని కొడుకుని ఇంటి నుంచి బయటికి లాగి కాపాడింది. తాతయ్య, కుక్కని నాకిస్తావా అంటే ఎంప్లాయీ, ఇవ్వను, కుక్క మా కుటుంబంలో ఒకటి అంటాడు. తరువాత యూన్ ఎంప్లాయీ ఇంటికి వెళ్ళి 100 మిలియన్ వాన్ అంటే 65 లక్షలు ఇస్తాను, కుక్కని నాకు ఇవ్వు అంటే అతను ఇచ్చేస్తాడు. నెక్స్ట్ రోజు ఆలోచించుకొని డబ్బులు తిరిగి ఇచ్చేసి మా కుక్కని తీసుకువెళ్తాను అంటాడు. యూన్ డబ్బులు తీసుకొని కుక్కని షూట్ చేయబోతాడు. యున్వో వచ్చి ఆపుతాడు. ఎందుకు వాళ్ళ కుక్కని చంపాలనుకుంటున్నావు అంటే యూన్, అయితే వీధి కుక్కలని చంపితే పర్లేదా అంటాడు. యున్వో కుక్కని ఓనర్కి ఇచ్చి పంపిస్తాడు. హేయిన్ ఫ్యామిలీ నిన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. దానిలో ఒక మాస్క్ వేసుకున్న అతను ఫెన్స్ ని ఊడగొడుతూ ఉంటాడు. మొహం కనిపించదు. కానీ తాతయ్య, అది నా పెద్ద కొడుకు, నన్ను చంపడానికి వచ్చాడు, ఎక్కడున్నాడో కనుక్కోండి అంటాడు. కుక్క ఓనర్కి ఒక విషయం గుర్తొస్తుంది. 20 ఏళ్ల క్రితం అనాథాశ్రయంలో చిన్న అబ్బాయి పెంపుడు కుక్కని చంపాడు. అబ్బాయి కూడా యూన్ లానే మాట్లాడాడు. ఇద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారు. అబ్బాయి యూన్ అయి ఉండొచ్చు. యున్వో హేయిన్ నాన్న పెద్ద కొడుకుని కలుస్తారు. హేయిన్ ఫ్యామిలీ పెద్ద కొడుకుని ఇంట్లో నుంచి గెంటేశారు. కోపంతో నాన్నని చంపాలనుకుంటున్నాడు అనిపిస్తుంది. కానీ అతను నేను నాన్నతో మాట్లాడాలనుకుంటున్నానంతే అంటాడు. యున్వో అన్నయ్య అక్క దగ్గర డబ్బులు లేవు, హేయిన్కి డివోర్స్ తీసుకోవద్దు అని మెసేజ్ పెడతారు. కానీ యున్వో ఇంకా హేయిన్కి డివోర్స్ గురించి చెప్పలేదు. మెసేజ్ గురించి తెలిసి యున్వో టెన్షన్గా హేయిన్కి కాల్ చేస్తాడు. హేయిన్ యూన్తో మీటింగ్లో ఉంటుంది. యూన్ హేయిన్కి తెలియకుండా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. హేయిన్తో నిన్ను ఎలుకబంటి అటాక్ చేస్తుంటే యున్వో కాపాడాలా వద్దా అని ఆలోచించాడు. నిజంగా మీ హస్బెండ్ నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడుగుతాడు. హేయిన్ దగ్గర సమాధానం ఉండదు. చాలా ఆల్కహాల్ తాగి నిద్రపోతుంది. ఇంట్లో యున్వో హేయిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. యూన్ హేయిన్ని ఇంటికి తీసుకొస్తాడు. యున్వోకి యూన్ మీద కోపంగా ఉంటుంది. హేయిన్, నేనెలాగో 3 నెలల్లో చనిపోతాను, అంతలో అన్నీ ట్రై చేస్తాను అని యున్వోని కిస్ చేస్తుంది. హేయిన్ స్నానంకి వెళ్ళినప్పుడు యున్వో మెసేజ్ డిలీట్ చేస్తాడు. రూమ్ నుంచి వెళ్లేలోపు హేయిన్ వస్తుంది. ఇక్కడేం చేస్తున్నావు అంటే యున్వో ఏం చెప్పాలో తెలియక నిద్ర పట్టట్లేదు అంటాడు. హేయిన్ నా కోసమే వచ్చి ఉంటాడు అనుకుంటుంది. యున్వో హేయిన్ ఫోన్ పాస్వర్డ్ గురించి ఆలోచిస్తాడు. 10:31 ఫ్లాష్ బ్యాక్. హేయిన్ ప్రెగ్నెంట్గా ఉంది. బేబీ అక్టోబర్ 31 రోజున పుడుతుంది అని డాక్టర్స్ చెప్పారు. హేయిన్ యున్వో సంతోషంగా ఉంటారు. బేబీకి రూమ్ కూడా తయారు చేశారు. ప్రెజెంట్ హేయిన్ యూన్ కలిసి బిజినెస్ పరంగా మీటింగ్కి ఎక్కువగా వెళ్తున్నారు. యున్వోకి జలసీగా ఉంటుంది. సాయంత్రం హేయిన్ యున్వోకి కాల్ చేసి ముఖ్యమైన విషయం చెప్పాలి, ఇంటికి రా అంటుంది. యున్వో ఆస్తి నా పేరు మీద రాసిస్తుందేమో అని సంతోషంగా వెళ్తాడు. హేయిన్ యూరప్ డాక్టర్స్ని కనుక్కుంది. తన క్యాన్సర్ నయమయ్యే మార్గం ఉంది అని తెలుస్తుంది. యున్వో షాక్ అవుతాడు. గ్రేస్ అనే ఆమె క్వీన్స్ ఫ్యామిలీతో చాలా ఏళ్లు పనిచేసింది. యూన్, గ్రేస్,
క్వీన్స్ పాత ఓనర్ ముగ్గురు కలిసి క్వీన్స్ చైర్మన్ ని జైలుకి పంపి క్వీన్స్ కంపెనీని వాళ్ళ సొంతం చేసుకోవాలి అని ప్లాన్ వేస్తున్నారు. పెద్ద కొడుకు ఇంతకు ముందు చైర్మన్ ని మోసం చేశాడు. అందువల్ల చైర్మన్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అప్పట్నుంచి ఆంటీ తప్ప క్వీన్స్ ఫ్యామిలీలో ఎవ్వరూ అతనితో మాట్లాడట్లేదు. ఊరిలో యున్బు నాన్న ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు. తనకి సపోర్ట్ గా ఎవ్వరూ ఉండరు. పైగా కోడలు ఎప్పుడూ వీళ్ళ ఇంటికి రాదు అని రూమర్ ఉంది. యున్బు అక్క హెయిన్ కి మెసేజ్ పెడుతుంది. హెయిన్ వెంటనే వచ్చి మామయ్యకి సపోర్ట్ ఇస్తుంది. ఊరందరికీ బట్టలు కొని తెస్తుంది. అందరికీ భోజనం పెట్టిస్తుంది. యున్బు అమ్మ యున్బుకి కాల్ చేసి హెయిన్ వచ్చింది అని చెప్తుంది. హెయిన్ కి హెల్యూసినేషన్స్ వస్తాయి. యున్బు వచ్చేసరికి హెయిన్ ఎక్కడా కనిపించదు. ఫోన్ కూడా ఎత్తదు. యున్బు ఊరు మొత్తం వెతుకుతాడు. హెయిన్ ఒక్కటే ఎటో వెళ్తూ ఉంటుంది. రాత్రి యున్బుకి హెయిన్ కనిపిస్తుంది. హెయిన్కి ఇక్కడికి ఎలా వచ్చింది, ఏం చేస్తుంది అన్న విషయాలు ఏమీ గుర్తుండవు. తన బట్టలకి మట్టి అంటుకొని ఉంటుంది. కొన్ని దెబ్బలు తగిలి ఉంటాయి. తనకి చాలా భయం వేస్తుంది. 2006 యున్బు కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాడు. హెయిన్ అమెరికా స్కూల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. తనకి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. క్లాస్లో అందరూ హెయిన్ తమ్ముడు చనిపోయాక తనకి పిచ్చెక్కింది అని మాట్లాడుకుంటారు. అక్కడే యున్బు హెయిన్ మొదటిసారి కలిశారు. హెయిన్కి దెబ్బ తగిలితే యున్బు బ్యాండేజ్ వేస్తాడు. ప్రెజెంట్ హెయిన్ కనపడకపోయేసరికి యున్బు ఫ్యామిలీ కూడా కంగారుగా వెతుకుతున్నారు. యున్బు హెయిన్ని ఇంటికి తీసుకొస్తాడు. హెయిన్ ఫ్యామిలీ అందరితో హ్యాపీగా భోజనం చేస్తుంది. ఊరు వాళ్ళు వీడియో తీసి యూట్యూబ్ లైవ్ లో పెడతారు. హెయిన్ అమ్మ తమ్ముడు కూడా వీడియో చూస్తారు. యున్బు అమ్మ ఫ్యామిలీతో హెయిన్ యున్బు డివోర్స్ గురించి ఎవ్వరూ మాట్లాడొద్దు, ఊరిలో ఎవ్వరికీ చెప్పొద్దు అంటుంది. కానీ యున్బు నాన్న ఆల్రెడీ ఒక అతనికి చెప్పేశాడు. అతను అతని అమ్మకి చెప్పాడు. నాకు మా అమ్మ తప్ప ఎవ్వరూ లేరు, అందుకే అమ్మకి చెప్పాను. అమ్మకి మతిమరుపు, నేను ఎవరూ కూడా గుర్తుండదు. నాకు తెలిసి డివోర్స్ గురించి కూడా ఏమీ గుర్తుండదు అంటాడు. హెల్యూసినేషన్స్ వచ్చినప్పుడు హెయిన్ కి దెబ్బలు తగిలాయి. యున్బు మందు రాస్తాడు. నువ్వు ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. హెయిన్, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నాతో జర్మనీ వస్తావా? నాకు నీతో వెళ్ళాలని కాదు, క్యాన్సర్ ఉందని నీకొక్కడికే తెలుసు, అందుకే రమ్మంటున్నాను అని అడుగుతుంది. యున్బు, తప్పకుండా వస్తాను, అడగాల్సిన అవసరం లేదు అంటాడు. మాటల్లో ఇద్దరూ కిస్ చేసుకోబోతారు. యున్బు మధ్యలోనే లెగిచి వెళ్ళిపోతాడు. ఆలోచించి మళ్ళీ లోపలికి వెళ్ళాలా, వద్దు, వెళ్తే మళ్ళీ బయటికి రాలేను అని అలాగే వెళ్ళిపోతాడు. రూమ్ లో హెయిన్ యున్బుకి ఫోన్ కాల్ వచ్చి ఉంటుంది. అందుకే బయటికి వెళ్ళాడు అనుకుంటుంది. యున్బు తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. యున్బు ఎంతసేపటికి రాకపోతే హెయిన్ యున్బుకి మెసేజ్ పెడుతుంది. యున్బు, నువ్వు నిద్రపో, నాకు లేట్ అవుతుంది అంటాడు. హెయిన్ కి కోపం వస్తుంది. బయటికి వెళ్లి యున్బుని వెతుకుతుంది. యున్బు తన అన్నయ్యతో నేనసలు ఇంటికి వెళ్ళను, ఇంటికి వెళ్తే హెయిన్ తో మాట్లాడాలి అని చెప్పడం వింటుంది. హట్ అయ్యి వెళ్ళిపోతుంది. యున్బు, హెయిన్ కి ఏమైనా నాకు అనవసరం, హెయిన్ ని ఇష్టపడాల్సిన అవసరం లేదు, ఇప్పటిదాకా ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉంటాను అనుకుంటాడు. కానీ తన వల్ల కాదు. ఫ్లాష్ బ్యాక్ 2 సంవత్సరాల క్రితం హెయిన్ యున్బు వాళ్ళ బేబీని కోల్పోయారు. హెయిన్ బేబీ రూమ్ ని ఖాళీ చేపిస్తుంది. యున్బు, ఎందుకు రూమ్ ని ఖాళీ చేపిస్తున్నావు అంటే హెయిన్ ఎమోషన్ లేకుండా మనకి ఇప్పుడు ఆ రూమ్ అవసరం లేదు కదా అంటుంది. యున్బుకి కోపం వస్తుంది. ఆ రోజు నుంచి యున్బు హెయిన్ తో కాకుండా బేబీ రూమ్ లో పడుకుంటున్నాడు. రాత్రి ఇద్దరూ ఒంటరిగా ఏడుస్తారు. అప్పటినుంచి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. ప్రెసెంట్ నెక్స్ట్ రోజు యున్బు ఇంటికి వెళ్తాడు. హెయిన్ రాత్రి అస్సలు నిద్రపోలేదు. యున్బు వచ్చేసరికి లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉంటుంది. యున్బు హెయిన్ సోల్ కి బయలుదేరుతారు. అతని అమ్మ యున్బుతో డివోర్స్ గురించి బాధపడొద్దు, అప్పుడప్పుడు నాకు కూడా డివోర్స్ తీసుకోవాలి అని ఉంటుంది అంటుంది. యున్బు ఫ్యామిలీ హెయిన్ కి డివోర్స్ గురించి తెలిసిపోతుందేమో అనే టెన్షన్ పడతారు. ఆమె యున్బు నాన్నని తన హస్బెండ్ అనుకుంటుంది. నిన్న నువ్వు ఇంటికి రాలేదు, అందుకే నీకు డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నాను అంటుంది. ఆమె కొడుకు ఆమెని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. యున్బు నాన్న ఆమెకి డిమెన్షియా ఉంది, ఏదేదో మాట్లాడుతుంది అని కవర్ చేస్తాడు. వెళ్లే ముందు యున్బు అమ్మ హెయిన్ కి పచ్చర్లు, స్నాక్స్ ఇచ్చి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. యున్బు హెయిన్ సోల్ కి వెళ్తారు.
వర్షం పడుతుంది. యున్వు డ్రైవర్ని వెళ్ళిపోమని హేయిన్ కి గొడుగు పెడతాడు. తను సగం తడుస్తూ ఉంటాడు. యూన్ గొడుగుతో వచ్చి హేయిన్ ని లోపలికి తీసుకువెళ్తాడు. యూన్ ఇంట్లో ఒక్కడే ఉంటాడని హేయిన్ అమ్మ యూన్ ని గెస్ట్ రూమ్ లో ఉండమని పిలిచింది. ఇక్కడ ఉంటే హేయిన్ తో మీటింగ్స్ కి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. యూన్ హ్యున్వుతో నేను ఇక్కడ ఉంటే నీకు ఏమైనా ప్రాబ్లమా అంటే హ్యున్వు ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా అని అడుగుతాడు. యూన్ వెళ్ళను అంటాడు. హ్యున్వు కోపంగా తన రూమ్ కి వెళ్తాడు. గ్రేస్ యూన్ కి హ్యున్వు హేయిన్ మధ్య రిలేషన్షిప్ బాలేదు. ఇద్దరు వేరు రూమ్స్ లో పడుకుంటున్నారు. హ్యున్వు చెప్పేదే హేయిన్ తాతయ్య వింటాడు. మన ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే హ్యున్వుని ఇంట్లో నుంచి గెంటేసేలా చెయ్యాలి అని చెప్తుంది. యూన్ హేయిన్ తో మామూలుగా హస్బెండ్స్ కి వైఫ్ ఎక్స్ ఇంట్లో ఉంటే నచ్చదు. మీ హస్బెండ్ అయితే నేను ఇక్కడ ఉన్నా నాకు పర్లేదు అన్నాడు అని అబద్ధం చెప్తాడు. హేయిన్ తమ్ముడు హాంగ్ ఒక ప్రాజెక్ట్ లో యూన్ ని ఇన్వెస్ట్ చేయమంటాడు. యూన్ ఒప్పుకోడు. హాంగ్ యూన్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నెక్స్ట్ రోజు హేయిన్ చెకప్ చేపించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. డాక్టర్ జర్మనీలో ట్రీట్మెంట్ చేపించుకున్న క్యాన్సర్ 100% క్యూర్ అవ్వదు అని చెప్తాడు. హేయిన్ నేను ప్రపంచం మొత్తం వెతికైనా క్యాన్సర్ పోగొట్టుకుంటాను అనే నమ్మకంతో ఉంటుంది. కంపెనీలో ఒక ఎంప్లాయీ బేబీకి ఒంట్లో బాలేదు. హేయిన్ ఎంప్లాయీకి డబ్బు సహాయం చేస్తుంది. హాంగ్ 1 ట్రిలియన్ ప్రాజెక్ట్ తీసుకొస్తాడు. యూన్ ఇన్వెస్ట్ చేసేలా నేను ఒప్పిస్తాను అంటాడు. యున్వు ఆ ప్రాజెక్ట్ లో రిస్క్స్ ఉన్నాయి అని చెప్తాడు. హేయిన్ తాతయ్య అంటే చైర్మన్ హ్యున్వు మాట విని ప్రాజెక్ట్ కి పర్మిషన్ ఇవ్వడు. హ్యున్వుకి ఆ రోజు ఎలుకబంటిని వదిలింది ఎవరో తెలుసుకునే ఫుటేజ్ దొరికింది. కొంత ఫుటేజ్ డిలీట్ అయితే రీస్టోర్ చేపిస్తాడు. చైర్మన్ భోజనం గర్ల్ ఫ్రెండ్ చూసుకుంటుంది. ఆంటీ నేను నిన్ను నమ్మను. నువ్వు చైర్మన్ భోజనంలో ఏమి కలుపుతున్నావో నాకెలా తెలుస్తుంది అంటుంది. ఎవరూ లేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ కత్తి విసిరి కెమెరాని పాడు చేస్తుంది. ఆంటీని గట్టిగా కొడుతుంది. ఆంటీ చైర్మన్ కి చెప్తుంది కానీ అతను నమ్మడు. నువ్వే తనని కొట్టి ఉంటావు అంటాడు. ఆంటీ డిటెక్టివ్ ని కలిసి గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఇచ్చి ఈమె గురించి అంతా తెలుసుకోమంటుంది. హేయిన్ బిజినెస్ మీటింగ్ కి వెళ్తుంటే హెల్యూజినేషన్ వస్తుంది. మంచు ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది. యూన్ హేయిన్ ని పిలుస్తాడు. ఏమైంది అంటే హేయిన్ ఏమీ లేదు అంటుంది. యూన్ కి అనుమానం వస్తుంది. గ్రేస్ ని అడుగుతాడు. గ్రేస్ కొన్ని రోజులుగా హేయిన్ ఫ్యామిలీతో హెల్త్ చెకప్ చేపించుకోవట్లేదు, సపరేట్ గా చేపించుకుంటుంది అని చెప్తుంది. యూన్ ఎక్కడ చెకప్ చేపించుకుంటుందో కనుక్కోమంటాడు. హేయిన్ కి వైట్ బ్లడ్ సెల్స్ చాలా తగ్గాయి. జర్మనీలో ట్రీట్మెంట్ కి WBCని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. తక్కువ ఉంటే ట్రీట్మెంట్ చెయ్యలేరు. డాక్టర్ WBC పెరిగేదాకా ఆగమంటాడు. గర్ల్ ఫ్రెండ్ ఆంటీ చెయ్యి ఫ్రాక్చర్ చేసింది. ఆంటీ హాస్పిటల్ కి చెకప్ కి వచ్చి హేయిన్ డాక్టర్ మాటలు వింటుంది. హేయిన్ కి క్యాన్సర్ ఉంది అని తెలిసిపోతుంది. హేయిన్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఎవ్వరికీ చెప్పను అంటుంది. ఆంటీ ఫ్రెండ్ ఒక ఆమెకి క్యాన్సర్ ఉంది. ఆంటీ నా ఫ్రెండ్ కి నీలానే బ్రెయిన్ క్యాన్సర్ ఉంది, తనకి క్యూర్ అయింది అని చెప్తుంది. తర్వాత ఫ్రెండ్ కి కాల్ చేస్తే తను చనిపోయింది అని తెలుస్తుంది. హేయిన్ చనిపోతుంది అని ఆంటీకి బాధగా ఉంటుంది. ఆ రోజు హేయిన్ ఒక్కటే జర్మనీకి బయలుదేరుతుంది. ఆంటీ నేను కూడా వస్తాను అంటే హేయిన్ నేను ఒంటరిగా వెళ్తాను అంటుంది. ఆంటీ హ్యున్వుతో హేయిన్ ఎందుకు ఒంటరిగా జర్మనీకి వెళ్ళింది అని అడుగుతుంది. హ్యున్వుకి హేయిన్ జర్మనీకి వెళ్తుంది అని తెలియదు. హేయిన్ ఫ్లైట్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది. హ్యున్వు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హేయిన్ జర్మనీ హాస్పిటల్లో చెకప్ చేపించుకుంటుంది. WBC తక్కువ ఉండడం వల్ల ఆపరేషన్ చెయ్యరు. WBC పెరిగేదాకా ఆగమంటారు. హేయిన్ నాకు అంత టైం లేదు అని చిరాకు పడుతుంది. బాధగా తను హ్యున్వు వెళ్లిన హనీమూన్ స్పాట్ కి వెళ్లి కూర్చొని ఉంటుంది. హ్యున్వు హేయిన్ కోసం జర్మనీ వస్తాడు. నేను నీతో లేనందుకు సారీ చెప్తాడు. ఇద్దరూ ఏడుస్తూ హగ్ చేసుకుంటారు. హాంగ్ వైఫ్ దాహే అందరి ముందు మంచిగా నటిస్తుంది. ఎవరూ లేనప్పుడు తన నిజ స్వరూపం బయటికి వస్తుంది. సిగరెట్ మందు తాగుతుంది. హేయిన్ జర్మనీలో ఉన్నప్పుడు దాహే యూన్ ని హ్యున్వు రూమ్ కి తీసుకొస్తుంది. దాహే గ్రేస్ హ్యున్వుని 3 సంవత్సరాల నుంచి గమనిస్తుంది. అతనితో సీక్రెట్స్ ఏమీ లేవు అంటుంది. కానీ వాళ్ళకి రూమ్ లో లాకర్ కనిపిస్తుంది. దాహే యూన్ ప్లాన్ కోసం మాత్రమే హోంగ్ ని పెళ్లి చేసుకుంది. తను హోంగ్ కన్నా 5 ఏళ్లు పెద్దది. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు.
హెయిన్ హున్వు సడన్ గా జర్మనీ వెళ్లి ఏం చేస్తున్నారు అని యూన్ టీమ్ కి డౌట్ వస్తుంది. జర్మనీలో హెయిన్ లైఫ్ లో కప్ నూడిల్స్ తినలేదు, చనిపోయే ముందు టేస్ట్ చెయ్యాలి అని ఇప్పుడు తింటుంది. పెళ్ళవ్వక ముందు హెయిన్ అమ్మ హెయిన్ తో హ్యున్వుకి ఆస్తి వెళ్ళకూడదు అని బలవంతంగా విల్ రాపించింది. విల్ రాయకపోతే పెళ్ళవ్వనివ్వను అని చెప్పింది. హ్యున్వుని పెళ్లి చేసుకోవాలి అని తప్పక హెయిన్ విల్ రాసింది. ఇప్పుడు హ్యున్వుతో విల్ రివర్స్ చేసి నీకు ఆస్తి వచ్చేలా రాస్తాను అంటుంది. హ్యున్వు ఇప్పుడు వద్దు, నీకు క్యాన్సర్ నయమయ్యాక విల్ రివర్స్ చెయ్యి అంటాడు. హెయిన్ కి బాగవ్వాలి అని హ్యున్వు దేవుడికి ప్రార్థించడం మొదలు పెడతాడు. ఇవాళ నుంచి హ్యున్వు హెయిన్ ఇద్దరూ సపరేట్ గా కాకుండా ఒకటే రూమ్ లో పడుకుంటున్నారు. హనీమూన్ కి జర్మనీ వచ్చినప్పుడు ఒక చోట లాక్ ని కట్టారు. ఇప్పుడు కూడా లాక్ అక్కడే ఉందో లేదో వెతుకుతారు. లాక్ ఉండదు, క్లీన్ చేసి ఉంటారు అనుకుంటారు. హ్యున్వుకి ఫ్రెండ్ కాల్ చేసి పార్టీకి రమ్మంటాడు. హ్యున్వు నేను హెయిన్ తో జర్మనీలో ఉన్నాను అంటాడు. ఫ్రెండ్ కి హ్యున్వు పూర్తిగా మారిపోయాడు అనిపిస్తుంది. హెయిన్ కి హాస్పిటల్ నుంచి మెయిల్ వస్తుంది, క్యాన్సర్ తగ్గడానికి ట్రీట్మెంట్ ఉంది అని. హ్యున్వు హాస్పిటల్ తో లీగల్ గా వెళ్తాను అని బెదిరిస్తాడు. అందుకే వాళ్ళు హెయిన్ కి ఇంజెక్షన్ ఇచ్చి WBCని పెంచడానికి ట్రై చేస్తాము అని చెప్తారు. ట్రీట్మెంట్ కి హెయిన్ ఆరోగ్యంగా ఉండాలి, హ్యున్వు జాగ్రత్తలు చెప్తాడు. హ్యున్వు కొరియాలో CCTV ఫుటేజ్ రీస్టోర్ చేయడానికి ఇచ్చాడు. ఆ ఫుటేజ్ యూన్ తీసుకుంటాడు. దానిలో దాహే ఉంటుంది. ఎలుకబంటిని రప్పించడానికి ఆహారం వేస్తూ ఉంటుంది. గ్రేస్ దాహేని జాగ్రత్తగా ఉండకుండా కెమెరాలో పడింది అని తిడుతుంది. గ్రేస్ హెయిన్ అమ్మని మ్యానిపులేట్ చేస్తుంది. హ్యున్వుకి హెయిన్ ఆస్తి రాదు అని పగతో హోంగ్ ప్రాజెక్ట్ కి అడ్డుపడుతున్నాడు అని చెప్తుంది. హోంగ్ చైర్మన్ ని తన ప్రాజెక్ట్ కి పర్మిషన్ ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. చైర్మన్ హ్యున్వు అన్ని ఆలోచించే చెప్తాడు. తను చెప్పినట్టు చెయ్యి అంటాడు. యూన్ ఉన్న అనాథాశ్రయంలోనే దాహే కూడా ఉంది. ఒకరోజు చైర్మన్ ని గెస్ట్ గా పిలుస్తారు. హెయిన్ హోంగ్ కూడా వెళ్తారు. హోంగ్ ఉయ్యాల మీద ఊగుతుంటే యూన్ తన మీద బాల్ విసిరేస్తాడు. హోంగ్ ఏడుస్తుంటే హెయిన్ యూన్ ని తిడుతుంది. అక్కడే హోంగ్ దాహే మొదటిసారి కలుస్తారు. ఇప్పుడు హోంగ్ దాహేకి బేబీ పుడతాడు. ఆంటీ హోంగ్ తో బేబీకి నీ పోలికలు అస్సలు రాలేదు అంటుంది. గ్రేస్ ఫ్యామిలీతో అందరికీ DNA టెస్ట్ చేస్తాము, అతను హోంగ్ కొడుకే అని చెప్తుంది. హోంగ్ కి కోపం వస్తుంది. దాహేకి సారీ చెప్తాడు. ఫ్యామిలీలో అందరికన్నా నేనే వీక్, నా వల్ల నువ్వు కూడా మాటలు పడాల్సి వస్తుంది. నేను తాతయ్యని ఒప్పించి ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తాను, నన్ను నమ్ము అంటాడు. హెయిన్ హ్యున్వు ఇంట్లో భోజనం చేసిన యూట్యూబ్ వీడియో వైరల్ అవుతుంది. హ్యున్వు ఊరికి చాలా మంది వచ్చి ఫొటోస్ దిగుతారు. హ్యున్వు నాన్న నేను ఎలక్షన్స్ లో గెలుస్తాను అని కాన్ఫిడెంట్ గా ఉంటాడు. కానీ అపోనెంట్ కూడా హెయిన్ తో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు. హ్యున్వు నాన్నతో పాటు అతను కూడా ఫేమస్ అయ్యాడు. హ్యున్వు ఇంట్లో గ్రేస్ ఒక అతనితో లాకర్ ఓపెన్ చేపిస్తుంది. దానిలో డివోర్స్ పేపర్స్ ఉంటాయి. జర్మనీలో హ్యున్వు హెయిన్ హాస్పిటల్ కి వెళ్తారు. హెయిన్ కి ఇంజెక్షన్ వేస్తారు. దారిలో ఒక అబ్బాయి పరిగెత్తుతూ కనిపిస్తాడు. హెయిన్ అబ్బాయి వెనుక వెళ్తుంది. నర్స్ హ్యున్వుతో హెయిన్ కనిపించట్లేదు అని చెప్తుంది. హ్యున్వు హెయిన్ ని వెతుకుతాడు. ఒక చోట యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. హ్యున్వు అది హెయిన్ అని టెన్షన్ గా వెళ్తాడు. అక్కడ ఉన్నది హెయిన్ కాదు. హెయినే హ్యున్వు దగ్గరికి వస్తుంది. హెయిన్ కి ఎల్యూషనేషన్స్ లో చనిపోయిన తన అన్నయ్య కనిపిస్తాడు. హెయిన్ కి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరూ సమ్మర్ క్యాంప్ కి వెళ్తారు. బోట్ రైడింగ్ లో ప్రమాదం జరిగి హెయిన్ నీళ్లలో పడిపోతుంది. అన్నయ్య హెయిన్ ని పైకి లాగి కాపాడుతాడు. తను నీళ్లలో మునిగిపోయి చనిపోతాడు. అప్పట్నుంచి హెయిన్ అమ్మ హెయిన్ మీద కోపంగా ఉంటుంది. హెయిన్ కి నా టైం అయిపోయింది, మా అన్నయ్య ఏంజల్లా నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడు అనిపిస్తుంది. హ్యున్వు అదేమీ లేదు, హెల్యూషనేషన్స్ అంతే, ఇంజెక్షన్ కి సైడ్ ఎఫెక్ట్స్ అంటాడు. హెయిన్ నువ్వు ముసలివాడివై చనిపోతే నేను ఏంజల్లా నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను అంటుంది. యూన్ చైర్మన్ కి నచ్చిన పెయింటింగ్ బహుమతిగా ఇస్తాడు. అది చాలా ఖరీదైన పెయింటింగ్. యూన్ టీం కలిసి హ్యున్వుని తప్పుడు పని చేసినట్టు ఫ్రేమ్ చేస్తారు. క్వీన్స్ కంపెనీ సీక్రెట్ ఫైల్స్ అన్ని లీక్ చేస్తున్నాడు అని నింద వేస్తారు. యూన్ ఇచ్చిన పెయింటింగ్ లో కెమెరా ఉంటుంది. కెమెరాలో నుంచి యూన్ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. హెయిన్ అమ్మ హెయిన్ కి కాల్ చేసి చెప్తుంది. హెయిన్ నమ్మదు. ఇల్లు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది.
ఎవరైనా ఎవిడెన్స్ అక్కడ పెట్టి ఉండొచ్చు అంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. యున్వు ఫ్రెండ్ తో సీసీ కెమెరా రీస్టోర్ చేపించడానికి ఫుటేజ్ ఇచ్చిన షాప్ కి వెళ్ళమంటాడు. షాప్ మూసేసి ఉంటుంది. షాప్ ముందే యున్వు కార్ పార్క్ చేసి ఉంచుతాడు. కార్లో కెమెరా ఉంటుంది. ఫ్రెండ్ తో కెమెరాలో ఎస్టీ కార్డ్ ని నాకు కొరియర్ చెయ్యి. షాప్ ఎన్ని రోజుల నుంచి మూసేసి ఉందో కనుక్కో అని చెప్తాడు. హెయిన్ దగ్గరికి వస్తాడు. యున్వుకి హెయిన్ అమ్మ నుంచి కాల్ వస్తుంది. హెయిన్ ఎవరి ఫోన్ ఎత్తొద్దు అని యున్వు ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఆంటీకి చైర్మన్ గర్ల్ ఫ్రెండ్ నిజ స్వరూపం తెలుస్తుంది. చాలా మందితో అఫైర్ పెట్టుకున్నందుకు తనని అరెస్ట్ చేశారు. జైల్లో అబ్బాయిని కనింది. తన పేరు కూడా నిజం కాదు. అసలు పేరు సున్యోంగ్. యున్వు ఇంట్లో అందరికీ యున్వు లాకర్లో డివోర్స్ పేపర్స్ కనిపిస్తాయి. షాక్ అవుతారు. జర్మనీలో సాయంత్రం హెయిన్ యున్వు హ్యాపీగా వాకింగ్ కి వెళ్తారు. రేపు హెయిన్ కి రిజల్ట్స్ వస్తాయి. యున్వుకి లక్కీ లీవ్స్ అమ్ముతున్న షాప్ కనిపిస్తుంది. హెయిన్ కి ఇప్పుడు లక్ కావాలి అని అవి కొంటాడు. వచ్చేటప్పుడు వాళ్ళు పెట్టిన లాక్ ఉందో లేదో చూస్తాడు. లాక్ అక్కడే ఉంటుంది. హ్యాపీగా ఫోటో తీసుకొని హెయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. హెయిన్ ఫోన్ స్విచ్ ఆన్ చేస్తుంది. యున్వు తనకి డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు అని తెలిసిపోతుంది. యున్వు సంతోషంగా హెయిన్ దగ్గరికి వస్తాడు. హెయిన్, నువ్వు నాకు డివోర్స్ ఇద్దామనుకుంటున్నావా అని అడుగుతుంది. యున్వు అవును అంటాడు. హెయిన్ కి చాలా బాధేస్తుంది. యున్వు హెయిన్ కి ప్రపోజ్ చేసిన రోజు. యున్వు హెయిన్ కి గొడుగు ఇచ్చి తను తడుచుకుంటూ బస్ స్టాండ్ కి వెళ్తాడు. చాలా హ్యాపీగా ఉంటాడు. ఆ క్షణంలోనే హెయిన్ కి యున్వు నచ్చాడు. యున్వు వెళ్లే బస్ ని ఫాలో అవుతూ యున్వుని చూస్తూ ఉంటుంది. ప్రెజెంట్ యున్వు హెయిన్ తో సారీ, నేను నీకు ముందే డివోర్స్ గురించి చెప్దామనుకున్నాను. నువ్వు చనిపోతున్నావు అని తెలిసి చెప్పలేకపోయాను అంటాడు. అసలు ఏ సిచ్యువేషన్ లో డివోర్స్ తీసుకుందాం అనుకున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే హెయిన్, నాకు కోపడ్డానికి కూడా శక్తి లేదు అని వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా తను చనిపోతుంది అని ఒక కారణంతోనే యున్వు తనతో ఉన్నాడు అని బాధపడుతుంది. అలా ఆలోచించుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. సమయానికి యున్వు వచ్చి హెయిన్ ని పక్కకి లాగుతాడు. జాగ్రత్తగా ఉండు, లోపలికి వెళ్దాం పద, నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటుంటే హెయిన్, ఇంకొకసారి ఇలా జరిగినప్పుడు నన్ను కాపాడొద్దు, వదిలే అంటుంది. నెక్స్ట్ రోజు హాస్పిటల్లో హెయిన్ కి చెకప్ చేస్తారు. హెయిన్ కి WBC పెరగలేదు. డాక్టర్ యున్వుతో క్యాన్సర్ ఉన్న వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్లతోనే ఉండి బ్రతకాలి అని ఆశ కలిగించాలి అంటాడు. హెయిన్, నేను ఇంకా ట్రీట్మెంట్ తీసుకోను అంటుంది. యున్వు కావాలని నువ్వు చనిపోతే బాగుండు అనుకున్నాను, కానీ దొరికిపోయాను. నువ్వు నా మీద పగ తీర్చుకోవా అని హెయిన్ ని రెచ్చగొడతాడు. హెయిన్ కి కోపం వస్తుంది. కొరియాలో హాంగ్ చైర్మన్ ని కన్విన్స్ చేసి యూన్ తో ప్రాజెక్ట్ కి ఒప్పిస్తాడు. యూన్ హాంగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. హెయిన్ యున్వు కొరియాకి వస్తారు. యూన్ టీమ్ క్వీన్స్ కంపెనీని ఎలా ఆక్రమించుకోవాలి అని ప్లాన్ డిస్కస్ చేసుకుంటారు. హెయిన్ తన ఫ్యామిలీతో యున్వు డివోర్స్ గురించి నేను ఒక్కదానినే చూసుకుంటాను, ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తుంది. యున్వు మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తుంది. యున్వు చైర్మన్ ని కలిసి ఎవరో మనల్ని ఇరికించాలని చూస్తున్నారు, వాళ్ళు ఎవరో నిన్ను త్వరలో కనుక్కుంటాను అని చెప్తాడు. ఇదంతా కెమెరాలో నుంచి యూన్ చూస్తూ ఉంటాడు. డిటెక్టివ్ ఆంటీతో సున్యోంగ్ గురించి ఇప్పుడే ఎవ్వరికీ చెప్పొద్దు, ప్రూఫ్ లేకపోతే తను తప్పించుకుంటుంది. తనకి కొడుకు ఉన్నాడు, కొడుకుకి డబ్బులు పంపుతూ ఉండొచ్చు, ముందు తన కొడుకు ఎవరో కనుక్కుందామంటారు. ఆంటీ ఇంటికి వెళ్లే దారిలో యున్వు కనిపిస్తాడు. యున్వుతో మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతుంది. యున్వు ఇంటికి వెళ్తాడు. హెయిన్, డివోర్స్ పేపర్లో నేను కూడా సైన్ చేశాను, ఎప్పుడు డివోర్స్ తీసుకోవాలి అని నేను నిర్ణయిస్తాను అంటుంది. యున్వు, నీకు ఇష్టం వచ్చింది చేసుకో, కానీ యూన్ కి దూరంగా ఉండు. అతను చాలా రోజులు మాయమయ్యి సడన్ గా మన ఫ్యామిలీలోకి వచ్చాడు. ప్రాజెక్ట్ కి చాలా డబ్బులు ఇస్తున్నాడు. చైర్మన్ కి ఖరీదైన బహుమతి ఇచ్చాడు. ఎలుకబంటి దాడి చేసినప్పుడు రికార్డ్ అయిన ఫుటేజ్ రీస్టోర్ చేపించడానికి ఒక షాప్ లో ఇచ్చాను. ఆ షాప్ కి యూన్ వెళ్ళాడు. అప్పట్నుంచి షాప్ మూసేసి ఉంది. అతని మీద నాకు అనుమానంగా ఉంది. అతని చేతుల్లో మోసపోవద్దు అంటాడు. ఆఫీస్లో హెయిన్ కావాలనే యున్వుకి చాలా పని ఇస్తుంది. చిన్నప్పటి నుంచి హాంగ్ ని వాళ్ళ అమ్మ స్కేటింగ్, సైకిలింగ్ ఏవీ చేపించలేదు, కింద పడి దెబ్బలు తగులుతాయి అని. హోంగ్ తన కొడుకుకి సైకిల్ నేర్పించాలని ఇప్పుడు సైకిల్ నేర్చుకుంటున్నాడు.
దాహేకి జాలి వేస్తుంది. తనకి అమెరికా నుంచి కాల్ వస్తుంది. 2 వారాల్లో తను అమెరికాకి షిఫ్ట్ అయిపోతుంది. అంటే యూన్ ప్లాన్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. హ్యున్వుని ఎప్పుడూ ఫాలో అయ్యే గార్డ్స్ హేయిన్ నాన్నకి హ్యున్వు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఎప్పటిలానే ఉన్నాడు, ఎవరితోనో ఎఫైర్ పెట్టుకోలేదు. అదే విషయం అతను హేయిన్ కి చెప్తాడు. హేయిన్ కి పూర్తిగా నమ్మకం రాదు. హ్యున్వు ప్రతి నెల డబ్బులు ఒక అమ్మాయికి ఇస్తున్నాడు అని తెలుస్తుంది. హేయిన్ కోపంగా వెళ్తుంది. అమ్మ ఎవరూ కాదు, క్వీన్స్ కంపెనీలో ఎంప్లాయీ. ఆమె అమ్మ క్యాన్సర్ వల్ల చనిపోయింది. హ్యున్వు ఆమెకి డబ్బు సహాయం చేస్తూ ఉన్నాడు. హేయిన్ యూన్ మీటింగ్ కి వెళ్తారు. హేయిన్, నాకు నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు, నా నుంచి నీకేం కావాలి అని అడుగుతుంది. హ్యున్వుకి డివోర్స్ ఇవ్వు, నేను నీ హస్బెండ్ గా అవుతాను అంటాడు. హేయిన్ కి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. హేయిన్ మెడిసిన్ దొంగలించాడు. హ్యున్వు తన ఫ్రెండ్ ని కలుస్తాడు. ఫ్రెండ్, యూన్ ని దత్తతకి తీసుకున్న వాళ్ళు ధనవంతులు కాకపోయినా యూన్ పెద్ద కాలేజ్ లో చదువుకున్నాడు. దత్తతకి తీసుకున్న పేరెంట్స్ అనుమానంగా కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. యూన్ ఉన్న అనాథాశ్రయం ఓనర్ కూడా అనుమానంగా చనిపోయాడు అని చెప్తాడు. చైర్మన్ గర్ల్ ఫ్రెండ్ సున్యోంగే యూన్ అమ్మ. ధనవంతులు అవ్వడానికి ఇద్దరూ కలిసి చాలా ఏళ్లగా ప్లాన్ వేస్తున్నారు. సున్యోంగ్ చైర్మన్ తో, మీ సీక్రెట్స్ లీక్ అయ్యాయి, మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, మీ బదులు నేను వెళ్తాను అంటుంది. చైర్మన్ ఇంప్రెస్ అవుతాడు. హ్యున్వుకి ఇంటికి వెళ్తున్న దారిలో హేయిన్ కనిపిస్తుంది. హేయిన్ కి ట్రిప్ కి వెళ్లిన మెమరీస్ పోతాయి. డివోర్స్ గురించి మర్చిపోతుంది. హ్యున్వుతో ప్రేమగా ఉంటుంది. హ్యున్వుకి బాధేసి ఏడుస్తాడు. మనం జర్మనీ వెళ్ళాము. నేను నీకు డివోర్స్ ఇద్దామనుకున్నాను, అది నీకు తెలిసి నా మీద కోపంగా ఉన్నావు అని చెప్తాడు. హేయిన్ కి అన్నీ గుర్తొస్తాయి. ఇంక చాలు, ఆపేద్దాం, నాకు డివోర్స్ కావాలి అంటుంది. హ్యున్వు క్వీన్స్ ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడు. నెక్స్ట్ రోజు తన లాయర్ ఫ్రెండ్ తో, హేయిన్ లాయర్ తో మీటింగ్ కి వెళ్తాడు. హేయిన్ లాయర్ విన్సెన్జో మాఫియా లాయర్, క్రూరమైన వ్యక్తి. మీకు విన్సెన్జో గురించి తెలియాలంటే ఈ వీడియో చూసాక డిస్క్రిప్షన్ లో లింక్ చేసిన వీడియో చూడండి. హ్యున్వు హేయిన్ డివోర్స్ తీసుకుంటారు. హ్యున్వు హేయిన్ ఫ్యామిలీ నుంచి ఆస్తులు ఏమీ అడగలేదు. హేయిన్ కి క్యాన్సర్ అని యూన్ కి తెలిసిపోతుంది. ఫ్లాష్ బ్యాక్, అనాథాశ్రయంలో కుక్క హేయిన్ ని కరవబోతుంది. యూన్ కుక్కని రాయితో కొట్టి హేయిన్ ని కాపాడుతాడు. హేయిన్ యూన్ దెబ్బకి కట్లు కట్టి థ్యాంక్స్ చెప్తుంది. కింద హేయిన్ చైన్ పడి ఉంటే యూన్ అది తీసుకుని ఇప్పటికీ గుర్తుగా ఉంచుకుంటున్నాడు. యూన్ కి నిజంగా హేయిన్ అంటే ఇష్టం. హేయిన్ కి క్యాన్సర్ ఉందని తెలిసి బాధపడతాడు. హేయిన్ తో, హ్యున్వుని జాబ్ లో నుంచి తీసేయ్, తన బదులు నేను నీతో ఉంటాను అంటాడు. హేయిన్ హ్యున్వు కంపెనీకి అవసరం అంటుంది. డివోర్స్ గురించి తెలిసి హ్యున్వు అమ్మ హేయిన్ అమ్మతో మాట్లాడడానికి వస్తుంది. హేయిన్ అమ్మ హ్యున్వు అమ్మని అవమానిస్తుంది. యూన్ హేయిన్ ఎక్కడికి వెళ్తుంది అని తనని ఫాలో అవుతాడు. హ్యున్వు యూన్ ని రోడ్డు మధ్యలో ఆపి, హేయిన్ కి ఏమైనా హాని చేస్తే నేను కూడా నీకు అలానే చేస్తాను అని బెదిరిస్తాడు. హోమ్ ప్రాజెక్ట్ లో ప్రాబ్లం వస్తే హెల్ప్ కోసం హ్యున్వు దగ్గరికి వెళ్తాడు. హ్యున్వు తన తెలివితో సమస్యని పరిష్కరిస్తాడు. యూన్ ప్లాన్ చేసినట్టుగానే హోమ్ ప్రాజెక్ట్ కి ఇన్వెస్టర్స్ ఎవరు డబ్బులు ఇవ్వరు. ప్రాజెక్ట్ కి మొత్తం డబ్బులు యూన్ ఒక్కడే ఇస్తాడు. హ్యున్వుకి ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. చైర్మన్ తో, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే 6.7% షేర్స్ యూన్ కి వెళ్ళిపోతాయి, ఆలోచించుకోండి అంటాడు. సున్యోంగ్ చైర్మన్ తో, జ్యోతిష్యురాలు మీకు చాలా డబ్బులు వస్తాయి, వాటిని తీసుకోమని చెప్పింది, డబ్బులని ఆపే వాళ్ళని నమ్మొద్దు అనింది అని చెప్తుంది. చైర్మన్ హ్యున్వుతో, నువ్వు నా మనవరాలిని మోసం చేశావు, సీక్రెట్ ఫైల్స్ ని లీక్ చేశావు, ఈ డీల్ ని చెడగొట్టాలి అనుకుంటున్నావు అని హ్యున్వు మాట వినకుండా అగ్రిమెంట్ సైన్ చేస్తాడు. హ్యున్వుని జాబ్ లో నుంచి తీసేస్తాడు. హేయిన్ వచ్చి ఈ ప్రాసెస్ ని ఆపుతుంది. ఆంటీ హ్యున్వుని డిటెక్టివ్ దగ్గరికి తీసుకువెళ్లి సున్యోంగ్ గురించి చెప్తుంది. డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే యూన్ సున్యోంగ్ కొడుకు అని అర్థమవుతుంది. చైర్మన్ తన బర్త్డే రోజు సున్యోంగ్ ని తన లీగల్ గార్డియన్ గా చేస్తాడు. చైర్మన్ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే తన బదులు సున్యోంగ్ నిర్ణయాలు తీసుకుంటుంది. చైర్మన్ తన వైఫ్ రింగ్ సున్యోంగ్ కి ఇస్తాడు. ఆంటీకి చాలా కోపం వస్తుంది. చెప్పాలి అని లేకపోయినా సున్యోంగ్ గురించి చైర్మన్ కి చెప్తుంది. తిను జైలుకి వెళ్ళింది, కొడుకు ఉన్నాడు, తన పేరు కూడా అబద్ధమని చెప్తుంది. సున్యోంగ్ నేను అమాయకురాల్ని అని నటిస్తుంది. చైర్మన్ ఆంటీతో, నువ్వు ఇలానే చేస్తే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అని సున్యోంగ్ ని ఓదారుస్తాడు.
ఆంటీకి కోపం వచ్చి సున్యోంగ్ని కొడుతుంది. చైర్మన్ ఆంటీని లైఫ్ లో మొదటిసారి కొట్టి వెళ్ళిపోమంటాడు. డిటెక్టివ్ కి DNA టెస్ట్ కోసం సున్యోంగ్ జుట్టు ఇస్తుంది. సాయంత్రం చైర్మన్ బర్త్డే పార్టీ జరగబోతుంది. హోంగ్ దాహేతో ఇవాళ నా లైఫ్ లో బెస్ట్ అవుతుంది అనిపిస్తుంది, బాగా రెడీ అయ్యి పార్టీకి రా అంటాడు. దాహేకి హోంగ్ ని చూసి జాలి వేస్తుంది. పార్టీ జరుగుతూ ఉంటుంది. దాహే ఎవిడెన్స్ ఏమీ వదిలిపెట్టకుండా ఎవ్వరికీ చెప్పకుండా తన కొడుకుని తీసుకొని అమెరికా వెళ్ళిపోతుంది. హోంగ్ తన వైఫ్ కొడుకు కోసం వెతుకుతాడు. ఎక్కడా కనిపించరు. దాహే నుంచి లెటర్ ఉంటుంది. హోంగ్ కి చాలా బాధ వేస్తుంది. డిటెక్టివ్ DNA టెస్ట్ చేస్తాడు. యూన్ సున్యోంగ్ కొడుకు అని ప్రూఫ్ ఉంది. హ్యున్వు చైర్మన్ కి కాల్ చేసి సున్యోంగ్ కొడుకు యూన్ చిన్నగా షేర్స్ తన పేరు మీద తీసుకుంటున్నాడు. ఆల్రెడీ 9.6% షేర్స్ తను తీసుకున్నాడు అని చెప్తాడు. అప్పటికే లేట్ అయిపోతుంది. సున్యోంగ్ చైర్మన్ మీద డ్రగ్స్ స్ప్రే చేసింది. చైర్మన్ స్పృహ తప్పి పడిపోతాడు. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఫ్యామిలీ అందరూ చైర్మన్ ని చూడడానికి వెళ్తారు. కానీ సున్యోంగ్ ఎవరిని లోపలికి రానివ్వదు. చైర్మన్ కోమాలోకి వెళ్లాడు. అందరికీ యూన్ సున్యోంగ్ కొడుకు అని తెలుస్తుంది. షాక్ అవుతారు. చైర్మన్ లీగల్ గార్డియన్ గా సున్యోంగ్ ఉంది కాబట్టి తను ఏం చెప్తే అదే జరగాలి. కంపెనీ తన చేతుల్లోకి వెళ్లిపోతుంది. యూన్ కి ఎక్కువ షేర్స్ వెళ్తాయి. చైర్మన్ ఫ్యామిలీ అందరినీ కంపెనీ నుంచి గెంటేస్తారు. కార్స్, డ్రైవర్స్, క్రెడిట్ కార్డ్స్, ఫోన్స్ అన్నీ లాగేసుకుంటారు. హ్యున్వు హెయిన్ అమ్మ, నాన్న, హోంగ్, ఆంటీని తన ఇంటికి తీసుకువెళ్తాడు. యూన్ సున్యోంగ్ మీద కోపంగా ఉంటాడు. హెయిన్ ఫ్యామిలీని అప్పుడే గెంటేశావు, నాకు హెయిన్తో ఉండాలని ఉంది అంటాడు. హెయిన్ అమ్మ, నాన్న, హోంగ్ యున్వు పేద ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు క్వీన్స్ కి కొత్త చైర్మన్ యున్వుని హెయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. యున్వు తెలియదు అంటాడు. గ్రేస్, నేను హెయిన్ ప్లేస్ లో CEO అవుతాననుకుంటుంది, కానీ యూన్ దానికి ఒప్పుకోడు. దాహే హోంగ్ కి రాసిన లెటర్ లో అన్ని నిజాలు చెప్తుంది. కొడుకు హోంగ్ కి పుట్టలేదు అని తెలుస్తుంది. హెయిన్ కి హెల్యూసినేషన్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ కంగారు పడతారు, కానీ హెయిన్ అమ్మ సీరియస్ గా తీసుకోదు. యూన్ చేసిన ఫ్రాడ్ ని నిరూపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. యూన్ హెయిన్ ఇంటికి వెళ్లి చూస్తాడు. హాస్పిటల్ ఐడి ఉంటుంది. హాస్పిటల్ కి వెళ్లి కార్డులో రిపోర్ట్స్ చూస్తాడు. హెయిన్ ఇంకా 3 నెలలు మాత్రమే బ్రతుకుతుంది అని తెలిసి షాక్ అవుతాడు. సున్యోంగ్ చైర్మన్ చనిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. యూన్ హెయిన్ ని తిరిగి తీసుకొస్తాను అంటాడు. సున్యోంగ్ వద్దు అంటుంది. సున్యోంగ్ కి తెలియకుండా యూన్ చైర్మన్ ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాడు. హెయిన్ యున్వు ఊరిలో ఉంది అని తెలిసిపోతుంది. అక్కడికి వెళ్లి హెయిన్ ని కలుస్తాడు. యున్వుని రౌడీలు అటాక్ చేస్తారు. యున్వుకి బాక్సింగ్ వచ్చు. రౌడీలని కొట్టి పోలీస్ ని పిలుస్తాడు. యూన్ హెయిన్ తో నీకు క్యాన్సర్ ఉంది అని నాకు తెలుసు, మీ పేరెంట్స్ కి చెప్పకూడదంటే తిరిగి రాని బెదిరిస్తాడు. నన్ను పెళ్లి చేసుకో, నిన్ను కాపాడేది యున్వు కాదు, నేను అంటాడు. హోంగ్ వచ్చి దాహే ఎక్కడ ఉందో చెప్పు అని బ్రతిమాలుతాడు. కానీ యూన్ చెప్పకుండా వెళ్ళిపోతాడు. దాహేకి కాల్ చేసి హోంగ్ నీ మీద కోపంగా ఉన్నాడు, నువ్వు కనిపిస్తే ఏం చేస్తాడో తెలియదు, ఇప్పటికీ ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. నిజానికి హోంగ్ దాహేని తన కొడుకుని మిస్ అవుతున్నాడు. సున్యోంగ్ గ్రేస్ తో చైర్మన్ ని వెతకమని చెప్తుంది. యున్వు ఫ్రెండ్ ఆంటీ డిటెక్టివ్ గ్రేస్ ని బ్లాక్మెయిల్ చేసి తనతో పాటు చైర్మన్ ని వెతుకుతారు. యూన్ బ్లాక్మెయిల్ చేశాడు కాబట్టి హెయిన్ ఆఫీస్ కి వెళ్లి యూన్ తో వర్క్ చేయడం మొదలు పెడుతుంది. యున్వుకి హెయిన్ యూన్ తో ఎందుకు ఉందో అర్థం కాదు. ఆంటీ గ్రేస్ చైర్మన్ ఉన్న చోటని కనుక్కుంటారు. చైర్మన్ కోమాలో నుంచి బయటికి వచ్చాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో హెయిన్ అందరి ముందు యూన్ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, అందుకే నేను తిరిగి వచ్చాను, నాకు క్యాన్సర్ ఉంది అని మొత్తం చెప్తుంది. హెయిన్ కి క్యాన్సర్ 3 నెలల్లో చనిపోతుంది అని తెలిసి అందరూ షాక్ అవుతారు. హెయిన్ మెట్లు దిగి యున్వు దగ్గరికి వచ్చేటప్పుడు హెల్యూసినేషన్స్ వచ్చి కింద పడిపోతుంది. హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. హెయిన్ యున్వుకి ఒక విషయం చెప్పాలి అనుకుంటుంది. తను ఎప్పుడు యున్వు మీద పగ తీర్చుకోవాలనుకోలేదు. ఇన్ని సంవత్సరాలు తనతోనే ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటుంది. హెయిన్ కి క్యాన్సర్ అని తెలిసాక దాహే హోంగ్ ఎలా ఉన్నాడు అని టెన్షన్ పడుతుంది. సున్యోంగ్ కూడా ఆంటీని ఫాలో అయ్యి చైర్మన్ హాస్పిటల్ కి వస్తుంది. కోమాలో నుంచి లెగిచిన చైర్మన్ గతం మర్చిపోతాడు. ఎవరిని గుర్తుపట్టలేడు.
డాక్టర్ గతం గుర్తు రావచ్చు రాకపోవచ్చు అంటాడు. హేయిన్ని సీరియస్ గా తీసుకోలేదు అని తన అమ్మ బాధపడుతుంది. హేయిన్ స్పృహలోకి వస్తుంది. లగవంగానే యున్బుకి చెప్పాలనుకున్నదంతా చెప్తుంది. హేయిన్ తన అమ్మ మాట్లాడుకొని క్లోజ్ అవుతారు. సున్యోంగ్ చైర్మన్ ని ఇంటికి తీసుకువెళ్లి అందరి ముందు చైర్మన్ నన్ను నమ్ముతున్నాడు అని మేనేజ్ చేస్తుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత హేయిన్ ఫ్యామిలీకి సపోర్ట్ పెరిగింది. త్వరలో యూన్ సున్యోంగ్ చైర్మన్ పొజిషన్ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది. చైర్మన్ సీక్రెట్ ఫండ్ లాగా చాలా డబ్బులని ఎక్కడో దాచాడు. కోమాలోకి వెళ్లే ముందు ఆ డబ్బు సున్యోంగ్ పేరు మీద రాశాడు. యూన్ ఇంకొన్ని షేర్స్ కొనడానికి చైర్మన్ ఫండ్స్ కోసం వెతుకుతున్నాడు. యున్బు మధ్యలో అడ్డంగా వస్తున్నాడని గూండాలతో యున్బుని చంపేయమని చెప్తాడు. చైర్మన్ కి కొంచెం కొంచెం గతం గుర్తొస్తుంది. సున్యోంగ్ చైర్మన్ ని సీక్రెట్ ఫండ్స్ ఎక్కడ దాచావు అని అడుగుతూ ఉంటుంది. డిటెక్టివ్ సున్యోంగ్ ని గమనిస్తూ ఉంటాడు. హేయిన్ యున్బు చైర్మన్ ఫండ్స్ కోసం వెతుకుతున్నారు. హేయిన్ అటు నుంచి వెళ్తున్న యూన్ ని చూసి యున్బు అనుకొని తనతో వెళ్తుంది. యున్బు కారులో అడ్డం వచ్చి యూన్ కార్ ఆపుతాడు. హేయిన్ కి యున్బుని చూశాక తను యూన్ కార్ ఎక్కింది అని అర్థమవుతుంది. యూన్ ని చూసి నిన్ను అనుకున్నాను అంటే యున్బు బాధపడతాడు అని యున్బుతో యూన్ నన్ను ఇంటికి పిలిచాడు, నేను వెళ్తున్నాను, చైర్మన్ ను చూసి వస్తాను అని అబద్ధం చెప్తుంది. రౌడీ యూన్ కి కాల్ చేసి యున్బుని చంపేశాను అని చెప్తాడు. హేయిన్ చైర్మన్ ని కలుస్తుంది. యున్బు వచ్చి హేయిన్ ని తీసుకువెళ్తాడు. యున్బు రౌడీతో డీల్ మాట్లాడి తప్పించుకున్నాడు. హేయిన్ వెళ్లిపోయిందని యూన్ బాధపడతాడు. సున్యోంగ్ మీద కోపంగా ఉంటాడు. నన్ను పట్టించుకోలేదు, అమెరికా పంపించావు అని. అమెరికాలో యూన్ ని దత్తతకి తీసుకున్న పేరెంట్స్ అనాథాశ్రయంలో ఓనర్ యూన్ ని కొట్టేవాళ్ళు. వాళ్ళని సున్యోంగ్ చంపించింది. సున్యోంగ్ యూన్ తో నిన్ను పట్టించుకోకుండా లేను, నీకు హాని చేస్తున్న వాళ్ళని దూరంగా ఉంచుతున్నాను. హేయిన్ వల్ల నీకు ఇబ్బందిగా ఉంది, తన దగ్గరికి వెళ్ళొద్దు లేదా తనని కూడా చంపేస్తాను అంటుంది. హేయిన్ చైర్మన్ ని కలిసినప్పుడు చైర్మన్ తనని గుర్తుపట్టలేకపోతాడు. హేయిన్ ఆ రూమ్ లో స్పెషల్ పెన్ పెడుతుంది. పెన్ లో మైక్ ఉంటుంది, మాటలు రికార్డ్ చేయొచ్చు. హోంగ్ నా ఫ్యామిలీని నేను కాపాడుకుంటాను అని బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. అమెరికాలో దాహే కొడుకు నిజం నాన్న దాహేని డబ్బులు ఇవ్వమని టార్చర్ చేస్తాడు. దాహే అతను తాగే మందులో నిద్ర మాత్రలు కలుపుతుంది. అతను నిద్రపోయాక కొడుకుతో అక్కడి నుంచి తప్పించుకుంటుంది. యున్బు హేయిన్ కి రింగ్ ఇచ్చి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. హేయిన్ నా పరిస్థితి బాలేదు, నేను నిన్న యూన్ ని చూసి నువ్వనుకున్నాను, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోలేను అంటుంది. చైర్మన్ కి కొంచెం కొంచెం నయం అవుతుంది. సున్యోంగ్ ఇచ్చే టాబ్లెట్స్ వేసుకోకుండా ఒక బాక్స్ లో దాచిపెడుతున్నాడు. హేయిన్ యున్బు ఆంటీకి చైర్మన్ ఫండ్స్ ఇంట్లో ఉన్నాయి అనిపిస్తుంది. హేయిన్ ఇంట్లో పానిక్ రూమ్ ఉంది. అది ఎక్కడ ఉందో చైర్మన్ కి తప్ప ఎవ్వరికీ తెలియదు. నిన్న హేయిన్ చైర్మన్ ని కలిసినప్పుడు చైర్మన్ పానిక్ రూమ్ అని చెప్పాడు. గ్రేస్ వల్ల యూన్ సున్యోంగ్ కి ఫండ్స్ ఇంట్లో ఉన్నాయని తెలిసింది. వీళ్ళు కూడా పానిక్ రూమ్ లో ఫండ్స్ ఉండి ఉంటాయనుకుంటారు. ఆ రోజు రాత్రి దాహే కొడుకుని తన దగ్గర ఉన్న డబ్బులని తీసుకొని హోంగ్ ని కలుస్తుంది. అందరికీ సారీ చెప్తుంది. చైర్మన్ ఇంట్లో యూన్ పానిక్ రూమ్ ని వెతికిస్తూ ఉంటాడు. చైర్మన్ టాబ్లెట్ దాచిపెట్టడం సున్యోంగ్ చూసేస్తుంది. ఫండ్స్ ఎక్కడున్నాయి అని అడుగుతుంది. చైర్మన్ కి కొంతసేపు అన్ని గుర్తొస్తాయి, మళ్ళీ మర్చిపోతాడు. తన లైఫ్ సున్యోంగ్ కంట్రోల్లో ఉంది, అది తనకి నచ్చదు. పెన్ లో ఏదో రికార్డ్ చేసి వీల్ చైర్ మెట్ల మీదకి పోనిస్తాడు. కింద పడి చనిపోతాడు. చైర్మన్ చనిపోయాడు కాబట్టి సున్యోంగ్ కి కంట్రోల్ పోతుంది. హేయిన్ ఫ్యామిలీకి ఇల్లు, క్రెడిట్ కార్డ్స్, కంపెనీ అన్నీ తిరిగి వస్తాయి. చైర్మన్ రూమ్ కి లిఫ్ట్ లో 2 డోర్స్ ఉంటాయి. లిఫ్ట్ హ్యాండిల్ లో సీక్రెట్ బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే పానిక్ రూమ్ కి వెళ్తారు. రూమ్ ఖాళీగా ఉంటుంది. ఏదో జరిపినట్టు మరకలు ఉంటాయి. సున్యోంగ్ మనకన్నా ముందు డబ్బులు తీసుకున్నట్టు ఉంది అనుకుంటారు. చైర్మన్ పెన్ లో తన ఫ్యామిలీతో ఆఖరి మాటలు రికార్డ్ చేశాడు. యున్బు వాళ్ళు అనుకున్నట్టే సున్యోంగ్ డబ్బులు వేరే చోటకి షిఫ్ట్ చేసింది. హేయిన్ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. సున్యోంగ్ ని వెళ్ళమన్నా వెళ్లకుండా ఆ ఇంట్లోనే ఉంటుంది. జర్మనీ హాస్పిటల్ వాళ్ళు యున్బుకి కాల్ చేస్తారు. రీసెంట్ గా ఇంకొక ప్రొసీజర్ వచ్చింది. దీనితో హేయిన్ క్యాన్సర్ పూర్తిగా పోదు, కొంచెం తగ్గించొచ్చు. కానీ హేయిన్ కి ఈ ప్రొసీజర్ చేస్తే హేయిన్ సర్జరీ ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోతుంది.
ఈ విషయం హేయన్ కి చెప్తే ఒప్పుకోదని యున్వూ చెప్పడు. సర్జరీ గురించి మాత్రమే చెప్తాడు. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఉంది అని హేయన్ సంతోషంగా ఉంటుంది. నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని యున్వూ ఇచ్చిన రింగ్ పెట్టుకుంటుంది. సున్యోంగ్ గ్రేస్ కి ఫండ్స్ లో షేర్ ఇస్తుంది. కానీ తను చెప్పినప్పుడే గ్రేస్ డబ్బులని వాడగలదు. గ్రేస్ తనని మళ్ళీ మోసం చేయకుండా ఉంటుందని ఇలా ప్లాన్ చేసింది. యూన్ చైర్మన్ ఫండ్స్ తో స్టాక్స్ కొంటూ ఉంటాడు. యున్వూకి అది తెలిసి యూన్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరిస్తూ ఉంటాడు. యూన్ కి హేయన్ ట్రీట్మెంట్ గురించి తెలిసింది. సర్జరీ అయిపోయాక తను యున్వూతో పాటు అంతా మర్చిపోతుంది. అప్పుడు నేను తనని సొంతం చేసుకుంటాను అనుకుంటాడు. హేయన్ యున్వూ జర్మనీ బయలుదేరతారు. హాస్పిటల్ కి వెళ్లే ముందు యున్వూ హేయన్ కి సర్జరీ జరిగాక నువ్వు అన్ని జ్ఞాపకాలు మర్చిపోయే అవకాశం ఉంది, అయినా పర్లేదు, నువ్వు బ్రతికి ఉండు, నాకది చాలు అంటాడు. హేయన్ జ్ఞాపకాలు పోతాయంటే నేను సర్జరీ చేపించుకోను అంటుంది. సున్యోంగ్ అందరినీ చంపేయడానికి ప్లాన్ చేసింది. హేయన్ ని చంపడానికి జర్మనీకి మనుషులని పంపింది. ఈ విషయం గ్రేస్ కి తెలుస్తుంది. యున్వూకి చెప్పాలనుకుంటుంది కానీ సున్యోంగ్ మోసం చేస్తే తనకి డబ్బులు రావు అని చెప్పదు. జర్మనీలో యున్వూ కార్ని ఒక ట్రక్ గుద్ది వెళ్లిపోతుంది. దానిలో హేయన్ ఉంది అని యున్వూ టెన్షన్ పడతాడు. హేయన్ కార్లో లేదు, బయట ఉంది. లక్కీ లీవ్స్ కొనడానికి కార్ దిగింది. యున్వూ హేయన్ చనిపోయింది అనుకుంటాడు. చాలా ఏడుస్తాడు. హేయన్ యున్వూ కోసం సర్జరీకి ఒప్పుకుంటుంది. తనని సర్జరీ చేయడానికి తీసుకువెళ్తారు. హేయన్ లెగిచేసరికి యున్వూ తన పక్కన ఉండాలి అనుకుంటాడు. కానీ యున్వూని మర్డర్ కేసులో ఇరికిస్తాడు. యున్వూని పోలీస్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. యున్వూ బదులు హేయన్ దగ్గర ఉంటాడు. హేయన్ ఫ్యామిలీని కూడా ఇరికిస్తాడు. వాళ్ళు జర్మనీలో హేయన్ ని చూడడానికి రాలేరు. సర్జరీ ముందు హేయన్ మర్చిపోకూడదని యున్వూ పేరు అంటూ ఉంటుంది. సర్జరీ అయిపోయాక హేయన్ కి యున్వూ అన్న పేరు తప్ప ఏమీ గుర్తుండదు. తన ముందు యూన్ ఉంటాడు. నేను మంచివాడిని, యున్వూ చెడ్డవాడు అని అబద్ధాలు చెప్తాడు. నేను యూన్, మనం స్కూల్లో డేటింగ్ చేసుకున్నాము. కొన్ని కారణాల వల్ల విడిపోయాము. కానీ ఇంకా ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి. యున్వూ నీ భర్త. యున్వూ వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకొని నిన్ను డివోర్స్ అడిగాడు. దానివల్ల నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశావు. నువ్వు యున్వూకి డివోర్స్ ఇచ్చేశావు. నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఇప్పుడు యున్వూని మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు అని చెప్తాడు. యూన్ కి ఒక డైరీ కింద కనిపిస్తుంది. యూన్ డైరీ చదివి దానిని కాల్చేస్తాడు. కానీ అదే సమయంలో మంచు పడి మంట ఆరిపోతుంది. కార్ యాక్సిడెంట్ అయినప్పుడు యున్వూకి చేతి మీద దెబ్బ తగిలింది. యూన్ తన చేతికి కట్టుకొని యాక్సిడెంట్ అయినప్పుడు నేను నిన్ను కాపాడాను, అప్పుడు దెబ్బ తగిలింది అని అబద్ధం చెప్తాడు. నెల తరువాత యూన్ హేయన్ ని కొరియాకి తీసుకొస్తాడు. హేయన్ ఫ్యామిలీ వస్తారు. యూన్ ముందే హేయన్ తో మీ ఫ్యామిలీ చెప్పే మాటలు నమ్మొద్దు, వాళ్ళు అబద్ధాలు చెప్తారు అంటాడు. అందుకే హేయన్ ఫ్యామిలీతో మాట్లాడదు. యున్వూ జైల్లో ఉంటాడు. యూన్ సర్జరీ అయిపోయాక మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము అంటే హేయన్ సరే అంటుంది. యూన్ దగ్గర సున్యోంగ్ చైర్మన్ కి డ్రగ్స్ ఇచ్చిన ఫుటేజ్ ఉంది. సున్యోంగ్ తో హేయన్ కి హాని చేస్తే ఆ ఫుటేజ్ బయట పెడతాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. హేయన్ తన ఇంటికి వెళ్తుంది. ఇంట్లో సామాన్లు, ఫొటోస్ ఏమీ ఉండవు. యూన్ ముందే అన్నీ తీసేస్తాడు. హేయన్ నన్ను మోసం చేసిన వాడు ఎలా ఉంటాడో నేను చూడాలి అని జైల్లో యున్వూని కలుస్తుంది. యూన్ నీకు ఏం చెప్పాడో నాకు తెలియదు, అవన్నీ అబద్ధాలు. నేను జైలు నుంచి త్వరలో బయటికి వస్తాను. అప్పటిదాకా ట్రీట్మెంట్ తీసుకొని టైంకి భోజనం చేస్తూ జాగ్రత్తగా ఉండు అంటాడు. టైం అయిపోయిందని గార్డ్స్ యున్వూని లోపలికి లాక్కెళ్తారు. హేయన్ కి ఏడుపు వస్తుంది. ఎందుకు అర్థం కాదు. ఇంటికి వెళ్లేసరికి యూన్ ఉంటాడు. టెన్షన్ గా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. సేఫ్టీ కోసం హేయన్ కార్లో ట్రాకర్ పెడతాడు. నెక్స్ట్ రోజు హేయన్ యూన్ కంపెనీకి వెళ్తారు. స్టాఫ్ హేయన్ యూన్ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న విషయం నిజమే అయి ఉంటుంది అనుకుంటారు. ఇంకొక వైపు యున్వూ లాయర్ ఫ్రెండ్స్ డిటెక్టివ్ యున్వూ మర్డర్ చేయలేదు అని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కోర్టులో వాదించి కేసు గెలుస్తారు. యున్వూని వదిలేస్తారు. హేయన్ యున్వూని ఫాలో అవుతూ తను ఎలాంటి వాడు అని తెలుసుకుంటుంది. సున్యోంగ్ యూన్ ని కంపెనీ నుంచి గెంటేయాలి అని ప్లాన్ వేస్తుంది. దాహే తన వైపు లేదని గూండాలతో దాహేని చంపేయమంటుంది. హోంగ్ గూండాలని కొట్టి దాహేని కాపాడుతాడు.
హ్యున్వు హేయిన్కి నిజం చెప్పాలి అనుకుంటాడు కానీ తను వినదు. జర్మనీలో హాస్పిటల్ వాళ్ళకి డైరీ దొరుకుతుంది. దాని మీద అడ్రస్ ఉంటే వాళ్ళు హేయిన్ ఇంటికి కొరియర్ చేస్తారు. సర్జరీ అవ్వక ముందు హేయిన్ తనకి హ్యున్వుకి ఎక్వేరియం ఇన్విటేషన్ షెడ్యూల్ చేసింది. ఎక్వేరియంలో ఇద్దరికి మంచి మెమరీస్ ఉన్నాయి. ఇద్దరు అక్వేరియంకి వెళ్తారు. అక్కడ ఇద్దరి పెళ్లి సీడీ ప్లే చేస్తారు. హ్యున్వు, నువ్వే ఇదంతా ప్లాన్ చేశావు. నీకు నేనంటే ఇష్టం లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తావు? నన్ను, యూన్ని ఎవరిని నమ్మొద్దు. నువ్వు నమ్ముకో. యూన్ మంచివాడు కాదు. నిన్ను నాకు, నీ ఫ్యామిలీకి దూరంగా ఉంచుతున్నాడు అని చెప్తాడు. హేయిన్ యూన్ని క్వశ్చన్స్ అడగడానికి వెళ్తుంది. అక్కడ తనకి సున్యోంగ్ చైర్మన్ ని చంపేసే ఫుటేజ్ ఇంకా చాలా ఫుటేజెస్ కనిపిస్తాయి. యూన్ చేతి మీద దెబ్బ లేదు అంటే యూన్ అబద్ధం చెప్పాడు. ఇంటికి వెళ్ళాక పార్సిల్ ఉంటుంది. పార్సిల్లో హేయిన్ డైరీ ఉంటుంది. సర్జరీ సక్సెస్ అయ్యి హేయిన్ బ్రతికితే జ్ఞాపకాలు ఉండవు. అందుకే హ్యున్వుతో ఉన్న మెమరీస్ అన్నీ రాస్తుంది. తను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి హ్యున్వు అని రాసుకుంటుంది. నా ఆస్తులన్నీ హ్యున్వుకి వెళ్ళాలి అని విల్ రాసింది. ఇప్పుడు హేయిన్కి కొంత గతం గుర్తొస్తుంది. హ్యున్వుని కలవడానికి వెళ్తుంది. ఇద్దరూ కలవబోతున్నారు అనగా హ్యున్వుకి యాక్సిడెంట్ అవుతుంది. యూన్కి ట్రాకర్ ద్వారా హేయిన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. అక్కడికి వెళ్లి హేయిన్ని కిడ్నాప్ చేస్తాడు. హేయిన్ నాకు గతం గుర్తు రాలేదు అని యూన్ ముందు నటిస్తుంది. యున్వుని హాస్పిటల్లో చేర్పిస్తారు. పెద్ద దెబ్బలు తగిలినా స్పృహలోకి రాగానే హేయిన్ కోసం వెతుకుతాడు. యూన్ సున్యోంగ్ నుంచి చైర్మన్ ఫండ్స్ తీసుకొని అడవిలో హేయిన్ విల్లాకి షిఫ్ట్ చేశాడు. యూన్ హేయిన్ కూడా అక్కడే ఉన్నారు. యూన్ హేయిన్తో అమెరికా వెళ్లి హ్యాపీగా ఉంటాను అనుకుంటాడు. సున్యోంగ్ వచ్చి యూన్ని డబ్బులు, ఫైల్ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతుంది. ఆ రోజు బోట్ యాక్సిడెంట్ చేసింది సున్యోంగ్. తన ప్లాన్ కి హేయిన్ తన అన్నయ్య అడ్డం రాకూడదు అనుకుంది. అన్నయ్య నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయాడు. హేయిన్ ని యున్వు కాపాడాడు. ఇదంతా హేయిన్ వింటుంది. యున్వు వచ్చి హేయిన్ ని తీసుకువెళ్తాడు. దెబ్బల వల్ల నడవలేకపోతాడు. హేయిన్ సహాయం చేస్తుంది. యున్వు లాయర్ ఫ్రెండ్ పోలీస్ ని తీసుకొస్తాడు. హేయిన్ యున్వు దగ్గరికి వస్తాడు. హేయిన్ ని తనతో రమ్మంటాడు. హేయిన్, నేను చనిపోతాను కానీ నీతో రాను అంటుంది. పోలీస్ వస్తారు. యూన్, అయితే నేను చనిపోయినా నేను నాతో తీసుకువెళ్తాను అని గన్ తీసి హేయిన్ వైపు షూట్ చేస్తాడు. యున్వు అడ్డం వస్తాడు. బుల్లెట్ యున్వుకి తగులుతుంది. పోలీస్ యూన్ని షూట్ చేసి చంపేస్తారు. యున్వుని తొందరగా హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. విల్లాలో సున్యోంగ్ డబ్బులు వెతికి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ చేపిస్తుంది. తన కొడుకు చనిపోయినా బాధేమీ పడకుండా అతని పేరు మీద ఉన్న షేర్స్ అన్ని తనకి ట్రాన్స్ఫర్ చేపించుకుంటుంది. తను చైర్మన్ ని చంపిన ఫుటేజ్ నాశనం చేస్తుంది. సున్యోంగ్ క్వీన్స్ కి చైర్మన్ అవ్వాలి అనుకుంటుంది. డాక్టర్స్ సర్జరీ చేసి యున్వుని బ్రతికిస్తారు. గ్రేస్ సున్యోంగ్ చైర్మన్ ని చంపిన ఫుటేజ్ దొంగతనంగా తీసుకొని యున్వుకి ఇస్తుంది. యున్వు ఆ ఫుటేజ్ కోర్టులో సబ్మిట్ చేస్తాడు. పోలీస్ సున్యోంగ్ ని అరెస్ట్ చేస్తారు. హేయిన్ ఫ్యామిలీకి వాళ్ళ కంపెనీ తిరిగి వస్తుంది. గ్రేస్ తాహే వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకొని జైలుకి వెళ్తారు. హోమ్ తన కొడుకుని చూసుకుంటూ ఉంటాడు. ఆంటీకి యున్వు ఊరిలో ఒక అతను నచ్చుతాడు. అతనితో రిలేషన్షిప్ లో ఉంటుంది. కొన్ని సంవత్సరాల తరువాత గ్రేస్ తాహే జైలు నుంచి రిలీజ్ అవుతారు. హేయిన్ నాన్న కంపెనీని తన అన్నయ్యకి అప్పచెప్పి తను తన వైఫ్ పిక్నిక్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. యున్వు హేయిన్ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. కూతురు పుడుతుంది. ముగ్గురు కలిసి జర్మనీ ట్రిప్ కి వెళ్తారు. చాలా సంవత్సరాల తరువాత హేయిన్ ముందు చనిపోయింది. యున్వు తన సమాధి దగ్గర ఉంటాడు. హేయిన్ అన్నట్టుగానే ఏంజెల్లా వచ్చి యున్వుని తీసుకెళ్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.